వికసిత పుష్పాలు కార్యక్రమానికి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం 36వ రోజుకు చేరుకున్నాం. మనందరి భాగ్యం ఈ రోజు ఎంతో విశేషమైన రోజు, గీతా జయంతి. ప్రపంచానికి గీతని బోధించిన రోజు ఈ గీతా జయంతి. ప్రతి ఒక్కరు భగవద్గీత హిందువులకే కాదు ప్రతి ఒక్కరికి ఆచరణీయమైన గ్రంథం. శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునుడికి ఉపదేశించారు అని చెప్తారు, కానీ అది మన ప్రతి ఒక్కరికి ఉపదేశం. అలాంటి రోజున ఈ రోజు మన అతిథి, మన పిరమిడ్ మాస్టర్, మన పిప్పల ప్రసాద్ గారు మనకి రావటం, ఇది మనం ఏమిటి ప్లాన్ చేయలేదు, కానీ ప్లాన్ చేసినట్లుగా సార్ రావటం ఇంకా ఎంతో అద్భుతమైన రోజు. మన పిప్పల ప్రసాద్ గారి గురించి మనందరికీ తెలుసు. పరిచయం అవసరం లేనటువంటి మహానుభావులు. అయినా ఈ వీడియో వేరే వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి తర్వాత వారి గురించి కొంచెం నాకు తెలిసిన స్వల్ప పరిచయం మీతో పంచుకుంటాను. 40 సంవత్సరాల నుంచి షిరిడి సాయి ధ్యాన యజ్ఞాలు చేస్తున్నారు. 2003లో మన పిరమిడ్ ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పటికీ ఇప్పటి వరకు ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. పిఎస్ఎస్ఎం కి సేవకున్నని చెప్పుకుంటారు సార్, కానీ వారి సేవల్ని గుర్తించి మన పత్రిజీ ధ్యానరత్న, ధ్యాన గాన తుంబరుడు, సంగీత కళారత్న వంటి బిరుదులు ఇచ్చారు. రాష్ట్ర స్థాయి కళాకారుల వారు ఇంకా ఎన్నో బిరుదులు అందుకున్నారు. కరోనా టైంలో 89 రోజుల్లో 60,000 మందికి నిత్యం భోజనాన్ని సమకూర్చారు. ఆ సందర్భంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వారు కరోనా వారియర్ అన్న బిరుదునిచ్చారు. పుయోలాజికల్ యూనివర్సిటీ అమెరికా వారు మన పత్రిజీ గారికి గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ఆ తరువాత ఇండియా నుంచి మన పిప్పల వారికి మాత్రమే ఇచ్చారు. ఎంతో అద్భుతమైన సేవలు చేస్తున్నారు వారు. ఈ రోజు అలాంటి మహానుభావుడు మన జూమ్ సెషన్ కి రావటం మనందరి భాగ్యం. వారి యొక్క ధ్యాన జ్ఞాన అనుభవ జ్ఞానాన్ని మనం విస్తారంగా తీసుకుందాం. వెల్కమ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా, అందరికీ నమస్కారం. వికసిత పుష్పాలు అసలు పేరే చాలా 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 సూపర్ ఉంది. దీంట్లో ఇప్పటికి 35 రోజులు పూర్తి చేసుకొని 36వ రోజులో మరింత ఎనర్జీతో మీరందరూ ప్రవేశించి మీ ఎనర్జీ బాల్స్తో ఈ చిన్న బాల్ను కూడా కలుపుకొని ఈరోజు కొన్ని నా అనుభవాలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి ఈ జూమ్ సెక్షన్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆహుతులైనటువంటి మీ అందరికీ కూడా ప్రణామాలు తెలియజేస్తున్నాను. అమ్మ నా గురించి మొత్తం పరిచయం చేశారు. మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. అనుకోకుండానే ఆధ్యాత్మికత అవగాహన అందింపబడింది ఈ ప్రకృతి ద్వారా అని చెప్పొచ్చు. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు టెంపుల్ ఎదురుగుండా ఒక ఆంజనేయ స్వామి, అంటే స్కూల్ ఎదురుగుండా టెంపుల్ ఉండేది, టెంపుల్ ఎదురుగుండా స్కూల్ ఉండేది. సరే, సహజంగా వెళుతూ ఓ నమస్కారం పెట్టడం, వచ్చేటప్పుడు ఓ నమస్కారం పెట్టడం చేసేవాడిని. ఆ నమస్కారాల్లో అంతరార్థం ఏంటంటే అక్కడ ప్రసాదాలు బాగా పెట్టేవారు. అక్కడ మెయిన్ ఆ పూజారి గారిని కొంచెం నేను మంచిగా పరిచయం చేసుకోవడం వల్ల ఒకవేళ అయిపోయినా కానీ కొద్దిగా ప్రసాదం తీసి పక్కన పెట్టేవాడు. ఈ ప్రసాదం వస్తాడు కదా స్కూల్ నుంచి అని. ఆ ప్రసాదం కోసమే మెయిన్. తర్వాత ఆటోమేటిక్గా ఆ స్వామిని చూసి ఎన్నెన్నో ఊహలు, ఆ పంతులు గారు చెప్పే మాటలు ఎన్నెన్నో వినేవాడిని. అందులో నాకు ఆయన చెప్పినటువంటి మాట ఇప్పటికీ నేను ఆచరిస్తున్నటువంటి మాట, అందరి చేత ఇప్పటికి నేను కొన్ని వేలను కూడా చేత ఆచరింప చేస్తున్నటువంటి ఒకానొక మాట ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు, రాదు, కాదు, ఇటువంటి అవసరం లేనటువంటి అపస్వరాలు పలకవద్దు అని చెప్పారు ఆయన. ఇప్పుడు అప్పటికి నా పరిస్థితి చాలా, అంటే ఫిజికల్గా చాలా 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 చిన్న స్థాయి, అంటే అది చెప్పుకోలేనంత చిన్న స్థాయి అది. ఆ టైంలో ఆయన పెట్టే ఆ ప్రసాదమే నాకు
మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయినా, మధ్యాహ్నం లంచ్ అయినా, ఈవినింగ్ డిన్నర్ అయినా అంతా అలా నేను డిపెండ్ అయ్యి ఉన్నటువంటి రోజులవి. అప్పుడు చెప్పాడాయన. నిన్నెవరైనా ఎలా ఉన్నావు అని అడిగితే, నేను చాలా బాగున్నానని చెప్పు. నీ స్థితి ఆ టైంలో ఎలా ఉన్నా అదంతా పక్కన పెట్టు. వాస్తవం ఏంటంటే నువ్వెలా ఉన్నావో అలా మాట్లాడాలి. నువ్వేం జరుగుతుందో అది చెప్పాలి. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం అలా మాట్లాడొద్దు. నిన్ను ఎవరు ఎలా ఉన్నావు నాన్న అంటే, నేను చాలా బాగున్నాను. ఆ ఒక్క మాట అలవాటు చేసుకున్నాను అని చెప్పి ఆయన ఆ రోజు చెప్పడం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు ఎప్పుడు ఎక్కడ నన్ను పలకరించినా నేను చాలా బాగున్నాననే అది తర్వాత అప్పుడు అర్థం అవ్వలేదు. పంతులు గారు అలా ఎందుకు చెప్పమన్నారనేది. నేను ధ్యానంలోకొచ్చిన తర్వాత పత్రి గారు పత్రి మహారాజ్, పత్రి గారు అనడానికి కూడా కాదు. పత్రి మహారాజ్ ఆయన. ఆ మహారాజ్ దగ్గర నేను నేర్చుకున్నదేంటంటే ఆయన్ని అడిగాను. స్వామి నన్ను ఇలా కొన్ని సంవత్సరాల క్రితం ఇలా అనమన్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అది కదా నేను వ్యక్తం చేయాలి. కానీ నేను ఎలా ఉన్నాననేది పక్కన పెట్టి అంతా బావుందనేది వ్యక్తం చేయమంటున్నారు. ఏంటంటే అప్పుడు ఇన్నాళ్ళ నుంచి వింటున్నావు కదరా! నో కామెంట్, నో జడ్జ్‌మెంట్ అంటే ఏమర్థమైంది? అప్పుడు మళ్ళీ అడిగాను. సార్ కొంచెం చెప్పండి అంటే ఎందుకంటే గురుగారితో సుమారు 22 ఏళ్ళు. నేను ధ్యానంలోకొచ్చి 24 ఏళ్ళు అయింది. 23 ఏళ్ల నుంచి ఈ ప్రచారం చేస్తున్నాను. సార్‌తో కొద్దిగా అది ప్రేమ అనాలి. చనువు అనకూడదు. ఆ ప్రేమ ఏర్పడిన తర్వాత నేను నా వెహికల్‌లో ఆయన ఎక్కడం ప్రోగ్రామ్ అయిన తర్వాత నా కారు ఎక్కేవారాయన. లేదంటే "పిప్పళ్ళ నా కారులోకొచ్చారా? ఆళ్ళొస్తారులే ఎనకాల" అనేవారు. వచ్చి ఇలా కూర్చొని ఆయన ఎదర సీట్‌లో కూర్చుంటే ఆయన ఎనకాల సీట్‌లో కూర్చొని ఆయనకి మసాజ్ ఇష్టం గదా! మెడలయి అలా నొక్కుతూ ఉండేవాడిని. అప్పుడు చాలా విషయాలు తింగర తింగరగా అడిగేవాడిని. అడిగితే వెనక్కి తిరిగి డిప్ మీద ఒకటేసేవాడాయన. మళ్ళీ డిప్ నాకు దగ్గరగా పెట్టనేవాడు. ఏదో సినిమాలో 'మహేష్ బాబు' అంటాడు చూడండి. 'పవన్ కళ్యాణ్' అంటాడు. "నా చెయ్యెక్కడుంది? నీ చెంపెక్కడుందని?" అలా గురువుగారు కూడా కొంచెం దగ్గర రారా అని చెప్పి ఆ డిప్ మీద ఒకటి కొట్టేవారాయన. అంత హాస్యంగా, అంత ప్రేమగా ఉండేది. అప్పుడు అడిగాను నేను, "ఇలా చెప్పారు స్వామి మరి అప్పటి నుంచి నేను మీరు కూడా నన్నెప్పుడు ఎప్పుడలా ఏంటి విషయాలంటే ఐ యామ్ వెరీ హ్యాపీ అంటాను. వెరీ గుడ్ అంటారు మీరు. ఆ హ్యాపీ అనే మాటే మీ దగ్గరికి కొంచెం ఇలా దగ్గరికి చేర్చిందేమో స్వామి. అసల ఎందుకలా అనాలి అని నేనడిగితే అప్పుడు చెప్పారన్నమాట సార్. అదే మనకి తథాస్తు దేవతలని కొంతమంది హాస్టల్ మాస్టర్స్ ఎప్పుడు మన మీద తిరుగుతూ ఉంటారు. అది మనకి పూర్వం మన పెద్దవాళ్ళందరూ చెప్పేవారు. కానీ ఆ తథాస్తు దేవతల్ని మనం మర్చిపోయాం. ఆ మర్చిపోవడం వల్ల కొంత గందరగోళం ఏర్పడుతుంది మానసికంగా. నువ్వెప్పుడైతే నేను చాలా బాగున్నానని అంటావో పైన ఉన్నటువంటి ఆ తథాస్తు దేవతలు బ్లెస్ చేస్తారు. తథాస్తు అంటారు. తథాస్తు అంటే అర్థం ఏంటి? అలా జరుగుగాకనే కదా! మరి నువ్వు చాలా బాగున్నావు అన్నప్పుడు ఆళ్ళు తథాస్తు అలా జరుగుగాక అంటే నువ్వు ఇంకా బావుంటావు కదా! ఓకే. ఈ టైంలో నీకేదో చిన్న చికాకుంది. అది చెప్తే దాన్ని కూడా వాళ్ళు తథాస్తు అంటారు. వాళ్ళు అంతేగాని ఈ మాటకి తథాస్తు అనాలి, ఈ మాటకి తథాస్తు అనకూడదు అని వాళ్ళ దగ్గర ఏమి ఉండదు నాన్న. నీ నోట్లో నుంచి వచ్చిన శబ్దమే వాళ్ళకి కాలిక్యులేట్ చేసుకొని తథాస్తు అంటారు. ఏ శబ్దం నువ్వు ఇచ్చినా సరే. అందుకని ఓకే. నీ పరిస్థితి ఇప్పుడేదో అన్‌ఈజీ ఉంది. దాన్ని చెప్పుకోవడం వల్ల మళ్ళీ పెరుగుతుంది తప్ప ఉపయోగం లేదు కదా! అదే నేను బాగున్నానని చెప్పి అది పెరిగితే ఆటోమేటిక్‌గా ఈ చికాకులు తగ్గిపోతాయి కదా! ప్లస్ పెరిగిందంటే మైనస్ తగ్గిపోద్ది కదా! ఆటోమేటిక్‌గా నాన్న. అదే ఇందులో ఉన్నటువంటి మర్మం నీకు పంతులు గారు అలా చెప్పడం నీ అదృష్టమే నాన్న. నీ భాగ్యం. అదే కంటిన్యూ చేయని చెప్పి సారు ఇంకా దాన్ని ఇంకా చక్కగా వివరణగా ఎంత వివరణ ఇచ్చారంటే, "నువ్వు శరీరంలో చిన్న అనారోగ్యం ఉంది. అది నువ్వు కనిపించినోళ్ళందరికీ చెప్తున్నావు. నాకిలా ఒంట్లో ఇలా ఉంది, ఒంట్లో అలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది." చెప్పడం వల్ల నీకు వాళ్ళు చేసేది ఏమి లేదు. నీ మీద సింపతి తప్ప. ప్లస్ నువ్వు నాకు కొద్దిగా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయన్నావు. తదాస్తు అన్నారాళ్ళు. అది కొంచెం పెరుగుద్ది గదా! అంతే కదా మరి. తర్వాత అది నడుము నొప్పొస్తుంది. మళ్ళీ నువ్వు నలుగురికి చెప్తావు నడుము నొప్పిగా ఉందని. మళ్ళీ వాళ్ళు తదాస్తు అంటారు. అది అలా చివరికి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతుంది.
అదే ఆ చిన్న కాళ్ళు నొప్పులు ఉన్నప్పుడు నేను చాలా బాగున్నాను అని చెప్పావనుకో, ఎవరన్నా నిన్ను అడిగితే అది కూడా ఎలా ఉన్నావు అని అడిగితే, అందుకే అందరి దగ్గరికి వెళ్ళి చెప్పవలసిన నెసెసిటీ లేదు. నీ నెగెటివ్ ఆర్ నీ పాజిటివ్ వర్డ్స్ అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. అది నీకు సంబంధించింది. నిన్నెవరు కామన్‌గా సమాజంలో పలకరిస్తారు. సార్ ఎలా ఉన్నారు సార్? లేతే ఏం చేస్తున్నారు సార్? ఐయామ్ వెరీ హ్యాపీ. ఏం చేస్తున్నారంటే ధ్యానం చేస్తున్నాను అన్నావనుకో, నిజంగా నీకు ఒకవేళ ఎప్పుడైనా ధ్యానం కుదరకపోయినా, నువ్వు ధ్యానం చేస్తున్నానంటే వాళ్ళు తదాస్తు అంటారు కదా! ఇంకా ధ్యానం బాగా కుదురుతుంది. నేను అలాగే ఈ 23 ఇయర్స్‌లో కూడా ఈ మెడిటేషన్ పట్ల కూడా నేను అలాగే అప్లై చేశాను అని ఆ సారు అప్పటికి చెప్పడం, నేను దాన్ని ఆచరించడం, ఇప్పటికి కూడా నేను అలా ఆచరిస్తూనే ఉన్నాను. మొన్న శివోహంలో కాశీ ప్రయాణం నుంచి ప్రయాగ తీసుకెళ్తున్నారు. సరే, నేను కొంచెం అన్నీ సర్దుబాటు చేసుకొని లేట్‌గా వచ్చేసరికి అందరూ కూర్చొనున్నారు. కూర్చొనున్నా ఎవరికాళ్ళు "సార్ ఇలా కూర్చోండి, ఇలా కూర్చోండి" అని వాళ్ళు రెస్పెక్ట్ చేశారు. కానీ చివరిలో సీటుంది. మళ్ళీ వీళ్ళంతా ప్లాన్ చేసుకొని కూర్చున్నప్పుడు మళ్ళీ దాన్ని ఆక్యుపేట్ చేయడం ఎందుకని చెప్పి వెళ్ళి ఆ చివర బస్సు లాస్ట్ సీట్ నాదే అనమాట. అందులో కూర్చున్నా. కూర్చున్నప్పుడు ఏం జరుగుతోంది? ఆహ్, ఒక స్పీడ్ బ్రేకర్‌లు వస్తున్నప్పుడు ఎగిరి పడతది కదా! పడినప్పుడు కొంచెం అన్‌ఈజీనెస్ వస్తుంది. నేను వెంటనే అనుకున్నాను, ఓకే. నాకిది కూడా ఎన్నో లాభాలు తెచ్చిపెడుతోంది. ఇలా ఎగిరి పడేయడం వల్ల ఎన్నో లాభాలు తెచ్చిపెడుతుంది అనేసరికి హైవే ఎక్కేసాం. హైవేలో ప్రయాణం బానే సాగుతోంది. మధ్య మధ్యలో ఏదైనా చిన్న గుంతొస్తే అలా చిన్న ఇబ్బందవుతుంది. మరి ఒక్క ఆయన ఏమనుకున్నాడంటే, నా ముందు ఒక 10 సీట్ల ముందు ఒకాయన కూర్చున్నాడు. ఆయనకి మరి ఏం ఆలోచన వచ్చిందో తెలీదు. లేచి ఎదరకెళ్తున్నాడు. "ఎక్కడికి స్వామి జర్నీ జరుగుతోంది కదా! బస్సు ఆపమంటారంటే" "కాదు సార్. నేనంతా చూడాలనుంది. ఇక్కడ కూర్చుంటే నాకు సరిగ్గా కనిపించడం లేదు. నేను డ్రైవర్ పక్కన కూర్చుంటాను. నేనంతా చూడొచ్చు కదా!" అని వెళ్ళాడు. అప్పుడు నేనిక్కడి నుంచి లేచెళ్ళి ఆయన సీట్‌లో కూర్చున్నా. అంటే నేను ఇలా చివరి సీట్‌లో కూర్చొని, ఇలా నాకు అన్‌ఈజీనెస్ ఉన్నా సరే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు "గురువుగారు ఎలా ఉంది?" అని అడిగితే, "చాలా సూపరుంది. నిజంగా అక్కడికంటే ఇక్కడ ఇంకా బావుంది" అని అన్నాను నేను. అది నేచర్ ఏం చేసింది, ఓకే. తనకిలా ఉన్నా గాని, తను పాజిటివ్‌గా బావుంది అని అంటున్నాడు గనక, తనకి బెస్ట్ అరేంజ్ చేయాలని చెప్పి, ఆ థాట్ ఎళ్లి ఏం చేసింది, ఆ తదాస్తెళ్లి, ఆ 10 సీట్ల ముందున్నటువంటి వ్యక్తి, అతను అక్కడ అనేది అంటే నేనింకా ఇదంతా చూడాలి, ఎదర సీట్‌లో కూర్చుంటే ఎదర ఫ్రంట్ అద్దంలో నుంచి అంతా బావుంటుందని చెప్పి, తనకి ఆలోచనొచ్చి అది ఖాళీ చేయడం. నేనెళ్లి అక్కడ కూర్చోవడం. చూడండి ఎంత బావుందో. అంటే ఎవ్రి సెకండ్ అన్నమాట. ఎవ్రి సెకండ్ నేను చాలా బాగున్నాను. నాకు ఇంకొక గురువుగారు ఆహ్, రమణ మహర్షి ఆశ్రమంలో ఒక మాట చెప్పారు. నిద్ర లేవగానే కూడా, నిద్ర లేవగానే కూడా నువ్వొకటే అను. ఈరోజు నేను చాలా ఆరోగ్యం, చాలా, చాలా సంతోషం. చాలా ఆరోగ్యం దేనికి? శరీరానికి కదా! ఆనందంగా దేనికి? సంతోషం దేనికి? మనసుకి. అసలదే మెయిన్ అది. అదే కదా క్షణ క్షణం మారుతుంది. ఈ 3 వర్డ్స్ నేను చాలా ఆరోగ్యంగా ఉంటాను ఈ రోజంతా. చాలా ఆనందంగా ఉంటాను. చాలా సంతోషంగా ఉంటాను. ఇలా అనుకున్నాను. మంచం నుంచి లేవగానే ఫస్ట్ ఈ వర్డ్స్ తోటి ఆ భూమాతను టచ్ చేశామనుకోండి. మీరు హెల్తీగా ఉంటారు. హ్యాపీగా ఉంటారు. ముఖ్యంగా ఆనందం. ధ్యానం చేసినప్పుడు చికాకు కుదరకపోవడం అది ఎందుకంటే మీరు మార్నింగ్ కమిట్ అయిపోయారు. మీతో మీరు కమిట్ అయ్యారు. అహం బ్రహ్మస్మి మీరు దేవుడు కదా! తత్వమసి అందరూ దేవుళ్ళే కదా! అందరితో మీతో మీరు అందరితో కమిట్ అయ్యారు. ఆనందంగా ఉంది. సంతోషం. ఈ ఈ ఈ వర్డ్స్ అంటే మనం పైకి చెప్పుకోవసరం లేదు. లోపల ఇన్నర్‌లోంచి. అవి అసలు నాకు ఎంత హెల్ప్ చేస్తున్నాయంటే అంత హెల్ప్ చేస్తున్నాయి. అలా అని మిమ్మల్ని అందరిని పాటించమని నేను చెప్పట్లేదు. నా వరకు నేను ఆ వర్డ్స్ అనుకుని హ్యాపీగా ఉన్నానని మనవి చేస్తూ థాంక్ యూ. నేను చాలా బాగున్నాను. ఈ వర్డ్ తోటి స్టార్ట్ చేస్తా. మీరు కూడా చాలా బాగున్నారు. చాలా బాగుండాలి. తుది శ్వాస వరకు మనందరం హెల్తీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలి. బ్లిస్‌గా ఉండాలి. థాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు వికసిత పుష్పాలు
ఈ వర్డే నాకు మేడం చెప్పారు, అనితమ్మ, గురుగారు ఇలాగా మీరు ఆ రోజు మాస్టర్ క్లాస్ తీసుకోవాలి అంటే, ఇది 3 days బ్యాక్ ఏదో డేట్ అడిగారు. నాకు కాశీ నుంచి వచ్చిన కాడి నుంచి రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను 7 అంటే ఈ రోజు అయితే 7:30, 8కి బయలుదేరొచ్చు. ఇక్కడ పెదనిండ్రకోలనని పశ్చిమ గోదావరి జిల్లాలోని సుబ్రహ్మణ్య షష్ఠి జరుగుతుంది మాకు ఇక్కడ. ఆ షష్ఠిలో నాకు వచ్చిన ధ్యాన ప్రచారం అదృష్టం ఏంటంటే, నన్ను ఈ భజనలకు పిలుస్తారు. వాళ్ళకి కావాల్సిన భజనలో గోవింద గోవింద అని ఓ 2 గంటలో 2:30 గంటలో మనం చెప్పినట్టల్లా వాళ్ళు చెప్పినట్టల్లా ఆ పాటలతోటి ఎక్స్పీరియన్స్ అవుతాం. లాస్ట్ మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళందరినీ నా చేతిలోకి తీసుకుంటాను నేను. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళేది నా ధ్యానం చెప్పడానికి. గురువుగారు చెప్పారు, అరే నువ్వు తుది శ్వాస వరకు ధ్యాన ప్రచారం, మరి ముఖ్యంగా శాకాహారం యొక్క విలువల్ని తెలియజేయడానికి నువ్వు పుట్టావరా, నువ్వు కంపల్సరీ శాకాహారం గురించి నువ్వు వెళ్ళిన చోటల్లా వాళ్ళకి పెయిన్ లేకుండా చెప్పాలి నాన్న అని చెప్పారు గురువుగారు. కైకలూరులో 2005లో 2003లో చెప్పారు. అది నాకు 2005 వరకు కూడా క్లాసెస్ చెప్పడం, ఈ ప్రోగ్రామ్ చేయడం అనేది నాకు కొద్దిగా నా చేతిలోకి రాలేదు. ఇంకా 2005 నుంచి నేనే క్లాసెస్ చెప్పడం మ్యూజిక్తో. మీ అందరికీ తెలుసు, కొన్ని వేల గ్రామాలు ఇప్పటికే సందర్శించి ఈ ధ్యాన పిఎస్ఎస్ఎం మూమెంట్లో నేను ఒక చిన్న జ్యోతిగా వెలిగేటటువంటి అవకాశం 2005 నుంచి స్టార్ట్ అయింది. అక్కడ ఆ ప్రోగ్రామ్ జరిగితే ఏమవుతుందంటే 2:30 గంటలు వాళ్ళకి కావాల్సిన అమ్మవారి పాటలు, అయ్యవారి పాటలు ఏమి ఉంటాయి అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు మన ద్వారా పాటలని, భజన పాటలు. అవన్నీ అయిన తర్వాత చివరిలో మీకు ఫ్రీగా ఆరోగ్యం, ఫ్రీగా ఆనందం కావాలి అంటే ఇష్టమైనటువంటి వాళ్ళు ఉండండి, ఇంటి దగ్గర అర్జెంట్ పని ఉన్నటువంటి వాళ్ళు బయలుదేరండి అని చెప్తారు. అలా చెప్పగానే ఇప్పుడు ఫ్రీగా ఆరోగ్యం, ఫ్రీగా ఆనందం అంటే ఇదేదో అని చెప్పి కూర్చుంటారు. అప్పుడు చక్కగా వాళ్ళకి చిన్న అవగాహన ధ్యానంతో ఇది చేస్తున్నారు. షిరిడి సాయి అలా చేశాడు, ఆయన హ్యాపీగా ఉన్నాడు. రమణ భగవానుడు అలా చేశాడు, హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళకి మనం ఎలా నేను చెప్తానంటే, ఇప్పుడు కోట్లు ఉన్నటువంటి అంబానీ ఫోటోలు బజార్లో అమ్మరు, ఎవరింట్లోనూ పెట్టుకోరు. ఓకే, అంబానీ ఇండియాని ఏలుతున్నాడు, టాటా బిర్లాలు ఇండియాని ఏలేరు. మనకెన్నో సౌకర్యపు వస్తువులు, వాళ్ళు ఆదాయం అయినా అనుకోండి, మనకు కొన్ని సౌకర్యాలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనం ద్వారా కల్పించారు. కానీ సౌకర్యాలు కల్పించినంత మాత్రాన ఈ ఫిజికల్ బాడీకి వాళ్ళు హెల్ప్ చేసినంత మాత్రాన వాళ్ళు ఎవరి ఫోటోలు మన ఇళ్లలో కానీ మన పూజా మందిరాల్లో కానీ పెట్టుకోం. కానీ షిరిడి సాయి చిరిగిపోయిన వస్త్రాలు కదా, ఒక సటక, ఒక తంబిరేలు, డొక్కు ఏమున్నాయి ఆయన దగ్గర? ఏమి లేవు. శరీరం విడిచిపెట్టేటప్పుడు 9 నాణాలు ఉంటే అవి కూడా లక్ష్మీ వైష్ణుడికి ఇచ్చేసి ఆయన బాడీ వెకేట్ చేశారు. కానీ ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన మనం ఉదయం లేవగానే కళ్ళు తెరిచి అలా పూజ మందిరం దగ్గరికి వెళ్ళి ఆ పూజ గదిలో ఉన్నటువంటి ఆయన పాదాలకు దండం పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాం మనం. అలాగే రాముడు ఏమి ఇచ్చాడు? ఆయన అంత కష్టాలే, ఆయన కష్టాలు పడ్డాడండి. కష్టాలు ఎందుకు పడ్డాడంటే మన కోసం. అరే బాబు, ఎవరికైనా తప్పదురా, సమస్యలు ఉంటేనే భూమి మీద మనం ఉండగలం. ఈ ఎర్త్తో మనం లింక్ అయి ఉండాలంటే ఏదో సమస్య ఉంటుంది. కాకపోతే దాన్ని మనం ధ్యాన సాధన ద్వారా, జ్ఞాన మార్గం ద్వారా ఏనుగులా ఉన్నటువంటి ఆ సమస్యని చీమలా కూడా తయారు చేసుకోవచ్చు. అది ఒక్క ధ్యాన స్థితి వల్ల మాత్రమే అని ఆయన తెలియజేశాడు. ఆయన ఫోటోలు ఎక్కువ ఉంటాయి. ఊరు ఆయన గుడి లేని గ్రామాలు ఉన్నాయా? పట్టణాలు ఉన్నాయా? దేశాలు ఉన్నాయా? దేశాల్లో కూడా ప్రతి దేశంలో కూడా రామాలయం. అలాగే రమణ భగవాన్ తీసుకోండి, నిన్న మొన్నటి దాకా మన ముందు జనరేషన్ అందరు కూడా ఆయన దర్శించుకున్నారు కదా. మన జనరేషన్లో కొంతమంది ఇంకా ఒకళ్ళు ఇద్దరు ఉన్నారని ఎవరు అంటున్నారు, నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. కానీ మనం ఎంత విశ్వసిస్తాం రమణ భగవాన్ని? ఆయన దగ్గర ఏముంది? చిన్న కోచి. పోనీ ఆయన అందగాడా? మనకు మళ్ళీ ఫెయిర్ అండ్ లవ్లీ రాష్ట్రం అందంగా ఉన్నాడు ఆయన. చిన్న గోచి పెట్టుకుని, ఒక కర్ర పట్టుకుని ఆ గుహల్లో చర్మం ఆ రాళ్ళకు అంటుకుపోయేంత సాధన చేసి అందరు కూడా చెప్పాడు, నేనెవరో తెలుసుకోండి. ఆ నేనెవరో తెలుసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం సఫలీకృతమై, ముఖ్యంగా నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే నీ జీవితం అంత ఎదుగుదల ఉంటుంది అని చెప్పి
ఒక కొటేషన్ మనకి ఇచ్చాడు, ఆచరించాడు, మన అందరి చేత ఆచరింప చేస్తున్నాడు కూడా ఆయన. పత్రిజీ గారు చెప్తారు మౌనం చాలా ఇంపార్టెంట్. మౌనానికి ప్రతీక విశుద్ధ చక్రానికి ప్రతీక శ్రీ రమణ భగవాన్. ఆయన మన ఇళ్లలో ఎక్కడ ఉన్నాడండి? ఆయన గోచి పెట్టుకుని అందవిహానంగా సగం గడ్డం వచ్చినటువంటి ఆ గుండుతో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? మన ఇళ్లలో మెయిన్ ప్లేసెస్ లో పెద్ద పెద్ద రూపాలతో ఉన్నాడు. మరి వాళ్ళు ఏమి ఇచ్చారు? మరి అంబానీ ఏమో మనకు సౌకర్యాలు ఇచ్చాడు, కానీ ఎవరింట్లో ఫోటో లేదు. మరి రమణ భగవానుడు మనకు ఏమైనా ఇచ్చాడా? కూర్చోబెట్టామని చెప్పాడా? ఏమైనా క్లాసులు చెప్పాడా? ఏమీ లేదు. ఆయన సత్యంలో జీవించాడు. ఎవరైతే సత్యంలో జీవిస్తారో, సత్యాన్ని 10 మందికి ఆ అందిస్తారో వాళ్ళు ఆరాధింపబడతారు. సరే, వీళ్ళందరినీ పక్కన పెడదాం. మన గురువు గారి దగ్గరికి వద్దాం, పత్రి మహారాజ్ దగ్గరికి. ఆయన స్థితి ఏంటండి? ఆయన కోరమండల్ ఫర్టిలైజర్స్ లో ఏదో జాబ్ చేసుకుంటూ, సిగరెట్లు కాల్చుకుంటూ, ఫ్రెండ్స్ తో తిరుగుతూ, పేకట్టాడుతూ అలా ఉన్న వ్యక్తి రామచంద్రారెడ్డి గారి ద్వారా వాట్ ఈస్ ద మెడిటేషన్ అని తెలుసుకున్నారు. సదానంద యోగేశ్వర్ మహారాజ్ దగ్గరికి వచ్చారు. అక్కడి నుంచి ఆయన డిసైడ్ అయిపోయారు. ఆయన 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 ప్రణాళిక ఆయన తెలిసింది. ఓహో, ఇప్పటి వరకు నేను చేసింది దాని గురించి నేను ఇక్కడ రాలేదు. అది యాదృచ్ఛికంగా జరిగింది. ఎందుకంటే శరీరం తీసుకుని ఈ మన భూమండలం మీద తల్లి గర్భం నుంచి బయటికి రాగానే మాయ అనేది ఒకటి మనల్ని పట్టుకుంటుందని, దాంట్లో పట్టేటువంటి వాళ్ళు ఎవరైనా మనం గతంలో ఏం చేయడానికి వచ్చామో మర్చిపోతారని మనం అన్ని విన్నాం కదా. ఎంతోమంది క్లాసులు చెప్పగా విన్నాం. మనం స్వానుభవంగా కూడా దాన్ని ఫేస్ చేశాం. అలాగే పత్రిక గారు కొంతకాలం ఆ మాయ కూడా కాదు, అంత ప్రచారం చేయడానికి ఆ ఫిజికల్ బాడీకి ముందు ఆ కోరమండల్ ఫర్టిలైజర్స్ లో అలవాటు చేశాడు ఆయన. ఫిజికల్ బాడీ ఊరూరు తిరగటం, ఇంటింటికి తిరగటం, మనిషితో మాట్లాడటం, అవన్నీ కూడా ప్లానింగే. అది తెలుసుకున్నారు ఆయన. జాబ్ వదిలేశారు, హాయిగా ధ్యాన ప్రచారం చేశారు. ఎవరికైనా ఒక్క రూపాయి ఇచ్చాడు ఆయన? ఒరే, నా సంపాదనలో ఇదిగోరా, నీకు 50,000 ఇస్తున్నారా, నీకు 1,00,000 ఇస్తున్నారా, నీకు అక్కడ ఎకరం రాస్తున్నారా? ఎవరికైనా ఒక్కళ్ళకైనా ఆయన ధన రూపేణ సహాయం చేసినట్టు మనకి ఎక్కడ దాఖలాలు లేవు. ఎవరన్నా బయట వాళ్ళు ఈయనకి ఇస్తే అక్కడ ఉన్నటువంటి అన్నదాన కమిటీకో, పిరమిడ్ కమిటీకో ఆయన జేబులోకి వెళ్లకుండానే ఆయన చేతిలోకి వచ్చింది ఆ పక్కన వాళ్ళకి ఇచ్చేసాడు అంతే. అంతేగాని ఆయన స్వయంగా సంపాదించింది ఏమి ఎవరికి ఇవ్వాల. యూ ఫర్ ఎవర్ అంటే మరణం లేని మీరనే బుక్ కోసం ఆయన ఉద్యోగంలో వచ్చినటువంటి ప్రావిడెంట్ ఫండ్ ఖర్చు పెట్టారు ఆయన. అదే ఆయన ఇచ్చింది అదే ఈ సొసైటీ ఫేసెస్ మూమెంట్. తర్వాత అంతా కూడా ఎవరికి వాళ్ళే గురువు గారిని విశ్వసించి వచ్చారు. మరి అలా ఉండి చివరిలో శరీరం కూడా ఇచ్చిపెట్టేటప్పుడు ఆయన జేబులో రూపాయి లేదు. ఆయన మనం ఇప్పుడు ఎక్కడ పెట్టుకున్నాం? మనం ఈ రమణ భగవాను, ఈ రాముడిని, వీళ్ళందరినీ కూడా గుళ్ళు కట్టి బయట పెట్టాం. కానీ పత్రిజీని గుండెల్లో పెట్టేసుకున్నాం. గుండెల్లో పెట్టుకున్నాం కనుక ఇప్పుడు ఎవరిని చూసినా పత్రిజీయే. పత్రిజీ అంటే ఆ ఒక్క రూపమే కాదు, ఎవరు చూసినా పత్రిజీలాగే ఉన్నారు ఇప్పుడు. పత్రిజీ గారు ఆ రోజున ఎంత ప్రయాణం చేసి ఎంత స్ట్రెయిన్ తీసుకుని ధ్యానాన్ని, శాకాహారాన్ని, పిరమిడ్ జగత్తుని, సేవా జగత్తుని ప్రపంచానికి అందించారో అంతకు మించి అన్నట్లుగా ఇప్పుడు ప్రపంచానికి అందిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు అందరూ. అలా అందిస్తున్నారు. నోట్లోంచి శ్వాస మీద ధ్యాస, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అని ఎవరి నోట్లోంచి వచ్చిందో వాళ్ళు సాక్షాత్తు పత్రిజీయే. ఎందుకంటే ఇన్నర్లో ఆయన లేకపోతే మనం అంత గొప్ప కార్యక్రమాలు మనం చేయలేం. అంటే మన లోపల ఉన్నది పత్రిజీ. అంటే మనం ఎవరు? పత్రిజీ. చూసారా? ఈ భూమి మీద ఎవరైతే సత్యాన్ని ఆచరించి సత్యాన్ని బోధిస్తారో వాళ్ళందరూ కూడా ఆరాధింపబడతారు. ధర్మాన్ని ఆచరించి ధర్మాన్ని ఎవరికి చెప్తారు వాళ్ళు పూజింపబడతారు. ఇది వేరు, ఇది వేరు. పూర్తిగా సత్యంలోనే ఉన్నారు ఆయన. శరీరానికి రోగం వచ్చింది, ఎంతమంది మాస్టర్లో బ్రతిమలాడారు ఆయన్ని. అయ్యా చూపించుకుందాం, హాస్పిటల్కి వెళ్దాం, ఉంది మనకు టెక్నాలజీ ఉంది, మీరు మరి కొన్నాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకుంటే మీ వల్ల ఇంకా తొందరగా ఈ ప్రపంచం ముందుకెళ్తుంది, ఆధ్యాత్మిక చింతన అవగాహన వస్తుందని ఎంతమందో కాళ్ళు పట్టుకుని బతిమలాడితే ఆయన చెప్పారు,
వైద్యం నేను చేయించుకున్నా, నా శరీరానికి చేయించుకున్నా. ఆ మాటకి చాలా మందికి దిమ్మ తిరిగింది ఆ రోజు కడతాల్లో. ఎందుకంటే శరీరం అనేది ఎప్పటికైనా జీర్ణం అవ్వక తప్పదు కదా! మరి తప్పని జీర్ణం అవ్వడానికి తప్పని దాన్ని పట్టుకుని మళ్ళీ కొత్త శరీరాన్ని తీసుకోకుండా లేదా కొత్త లోకం వెళ్ళకుండా ఇక్కడే పడి నేను ఏడుస్తాను అనుకుంటే అది ఎంతవరకు? ఎందుకంటే ఆయన వచ్చిన ప్రణాళిక పూర్తయిపోయింది. ఇప్పుడు ధ్యానం ఎవరికి తెలీదండి? ప్రపంచంలో ఏ మూలకెళ్ళి శ్వాస మీద ధ్యాస అంటే పత్రిజీ ధ్యానం, పిరమిడ్ ధ్యానం అంటున్నారు. ఎందుకంటే నేను ఒక 2 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ ఏంటి మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ఔట్ ఆఫ్ కంట్రీస్ కూడా తిరుగుతున్నాను. అక్కడికి వెళ్తుంటే మీరేం చెప్పడానికి వచ్చారంటే అబ్జర్వ్ ద నార్మల్ బ్రెత్ అంటే దట్ ఈస్ ద మెడిటేషన్ అంటున్నారు వాళ్ళు. ఎస్ సార్ అంటే ఈజీ అయిపోయింది మాకు. ఎంత ఈజీ అయిపోయిందో చూడండి. అలా ఆయన ఇంకా సత్యాన్ని ఆయన ఆచరించడమే కాకుండా అందరికీ అందించేశారు. ఎంత తేలిగ్గా చాయ్ తాగినంత తేలిక అన్నట్లుగా అందించారు. మరి అంత సత్యాన్ని అలా అందించారు. ఆ సత్యాన్ని మనం పట్టుకోగలిగాం. మనం ఆచరిస్తున్నాం. చాలా మంది చేత ఆచరింపచేస్తున్నాం గనక ఈరోజు పత్రిజీ గారితో సమానంగా మనం కూడా ఆరాధింపబడుతున్నాం. అది 100% మీరు విశ్వసించాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు. నాకు ఒకప్పుడు మోటార్ సైకిలే లేదు. ఈరోజు కారేసుకొని క్లాసులకెళ్తుంటే అక్కడ ఎంత అద్భుతమైనటువంటి రిసీవ్ చేసుకున్నారు. పత్రిజీలాగే రిసీవ్ చేసుకున్నారు నన్ను కూడా. నన్నే కాదు మా డ్రైవర్‌ని కూడా పత్రిజీ గారిలాగే రిసీవ్ చేసుకున్నారు. దానికి కారణం ఆరాధింపబడుతుంది. ఎంతమంది మాస్టర్‌లండి. నేను శివోహం అక్కడ జరిగింది కాశీలో 9 రోజులు. సరే ఖర్చుల నిమిత్తం ఏదో స్వల్పంగా పీఎంసీ ఛానల్ వారు మరి అక్కడ వచ్చినోళ్ళకి భోజనం రూములన్నీ ఇవ్వాలంటే దానికి సంబంధించి ఏదో కొంత పెయిడెడ్‌గా తీసుకున్నారు. కానీ ఎటువంటి మాస్టర్‌లొచ్చారంటే మనం రోజు శివోహంలో చూస్తున్నాం. ఆ మాస్టర్‌లు ఎంత ఎన్‌లైటన్‌మెంట్ అయినటువంటి మాస్టర్‌లు వాళ్ళు. ఒక్కొక్క మాట మనం వింటుంటే మనలో ఏమైనా లోపాలుంటే ఇమ్మీడియేట్‌గా సరి చేసుకునేలాగా ఆ క్లాసెస్ అన్నీ అరేంజ్ చేశారు. పీఎంసీ ఛానల్ వాళ్ళు. వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. మనం ఇండివిడ్యువల్‌గా ఆ ప్రోగ్రామ్‌కెళ్ళి, ఆ ప్రోగ్రామ్ చూసి, ఆ 9 రోజులు 9 నిద్రలు చేసి, మనం అయన్నీ ఆ అయోధ్య ప్రయోగ అయన్నీ చూసి రావాలంటే ఎంతవుద్ది? అందులో మనకు వీలవుతుందా? అక్కడ ఎవరెవరు ఎలా మనల్ని ట్రీట్ చేస్తారో తెలీదు. ఎలా మోసం చేస్తారో తెలీదు. ఎలా ప్రేమిస్తారో తెలీదు. కానీ అక్కడికెళ్తే మన ఇంట్లో ఉన్నట్టే మన సొంత అన్నగారితోటి, సొంత తల్లిదండ్రులతోటి ప్రయాణం చేస్తున్నట్లుగా అక్కడ అందరూ అలా ఎక్స్‌పీరియన్స్ చేశారు. అసలు మామూలుగా అయితే మేము ఎంత ఇచ్చినా ఇలా చేయలేమండి చెప్పి. ఇవన్నీ కూడా ఈ ఈ ప్రణాళిక అంతా పత్రి మహారాజ్‌దే. ఇవాళ జూమ్ సెక్షన్ నడుస్తోంది అన్న పత్రిజీ గారి ప్రేరణ, పత్రిజీ గారి ఎనర్జీ ఇక్కడ పరిపూర్ణంగా ఉంది. లేకపోతే ఇవన్నీ కూడా మనం అనుకున్నట్లుగా ఉండవు. ఆ మహానుభావుడు చక్కగా అన్నీ ప్లాన్ చేసి, అన్నీ కూడా డిజైన్ చేసి, ఇంకా ఏదో 1% మిగిలింది. నేను ఆల్రెడీ 99% ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు చేసి ఎళ్ళిపోయారాయన. ఇంకా 1% ఆ క్రెడిట్ మనకివ్వడం కోసం ఆయన నుంచి ఎళ్ళిపోతే, అది ఇలా జూమ్ సెక్షన్‌లోను, అలా శివోహంలోను ఇంకా పిరమిడ్‌లు. ఇప్పుడు ఆయనెళ్ళిన తర్వాత అసలు యాక్చువల్‌గా ఒక ట్రస్ట్‌లో మెయిన్ పర్సన్ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ ట్రస్ట్‌లన్నీ కూడా చాలా లో స్థాయికి పడిపోవడం నేను చూస్తాను. ఎందుకంటే నేను భజనలు చేస్తాను. ఎన్నో అన్ని అన్ని రకాల కార్యక్రమాలకెళ్ళి నేను సంకీర్తనలు చేస్తుంటాను. అక్కడ చూస్తాను. సార్ ఈ సంవత్సరం పిలవట్లేదేంటి? ఇంకా గ్రాండ్‌గా చేయాలి కదా! మీ గురువుగారు బాడీ వెకెట్ చేశారు. ఇంకా గ్రాండ్‌గా చేయాలి కదా! అంటే అయిపోయిన తర్వాత నేనంటే నేనని చెప్పి గందరగోళంలో పడింది ఆగిందండి. ఈ సంవత్సరానికి కార్యక్రమం ఆపుతున్నాము. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పినటువంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి. కానీ మనది చూడండి. పత్రి మహారాజ్ శరీరం విడిచిపెట్టిన తర్వాత అప్పటిదాకా 99 రెట్లున్నది 1000 రెట్లయిపోయింది. మెగా శాకాహారాల ర్యాలీలు గురువుగారు ఉన్నప్పుడు లేవు.
ఇప్పుడు చూస్తే అసలు శాకాహార ర్యాలీలు కాదు, మెగా శాకాహార, ఎక్కడ శాకాహార ర్యాలీ పెట్టినా 500 1000 మంది, 5000 మంది. చక్క ఎక్కడ మన హైదరాబాద్ లో పెట్టారు, పాత బస్తీలో 5000 మంది. ఎక్కడెక్కడి నుంచో, ఎన్ని గ్రామాల నుంచో. మరి ఎంత గొప్ప విషయం అండి అది. అంటే అది ఎంత సత్యమో చూడండి. గొప్ప విషయం అంటే సత్యం అది. సత్యం ఎప్పుడూ ఆగదది. అంత పత్రి మహారాజ్ ద్వారా మనందరికీ అందింపబడటం మనం ఈ జన్మలో చేసుకున్నటువంటి మహద్భాగ్యం అని మనవి చేస్తూ, ఈవేళ నాకు తెలిసినటువంటి ఒక విషయం చెప్పాను మీకు. నేను చాలా బాగున్నానని అనుకోండి ఈ క్షణం నుంచి. అనితమ్మ చూడండి, మొన్న శివహోమం కార్యక్రమం అయిన తర్వాత ప్రయాగ్ వెళ్తుంటే కొద్దిగా లంచ్ లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందంటే 80 కిలోమీటర్లు క్యాల్కులేషన్ లో అక్కడ ఫుడ్ రెడీ చేస్తున్నారు. ఈ ట్రాఫిక్ వల్ల 2 అవర్స్ 3 అవర్స్ లేట్ అయితే ఆవిడకి మరి తెలిసిపోయినట్టుంది. మా బస్సులో ఉంది ఆవిడ. అందరికీ కొద్దిగా ఆకలి వేస్తుందని తెలిసిపోయినట్టుంది. అక్కడ ఉన్నటువంటి ఫుడ్ అంతా తీసి ప్రతి సీట్ దగ్గరికి వచ్చి ఏదో సొంత తల్లిలాగా పెడితే, అరే, యాక్చువల్గా మామూలుగా నేను బస్సు యాత్రలు చేశాను. అంటే నేను ఎవరిని కించపరచట్లేదు, కానీ అంతకుముందు నేను యాత్ర బస్సుల్లో 1-2 సార్లు ప్రయాణం చేశాను. ఇంటి దగ్గర నుంచి సహజంగా అందరూ తెచ్చుకుంటారు ఏ స్నాక్స్ అయినా. అవి ఏం చేస్తారంటే పౌచ్యంగా అడ్డం పెట్టి అందులో తీసుకుని వాళ్ళ ఆయనకి, అందులో తీసి వాళ్ళ అబ్బాయికి, ఓ అత్తాను, ఆ ముగ్గురు తీసుకుంటారు. మళ్ళీ దానికి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి బ్యాగ్లో పెట్టేసుకుంటారు. కానీ ఈ తీర్థయాత్ర అది కాదు కదా. సత్యంతో కూడినటువంటి, ధ్యానంతో కూడినటువంటి తీర్థయాత్ర. ఎవరి బ్యాగుల్లో ఏమున్నాయో మొత్తం తీశారు. అసలు ఆ బాదం పప్పు దగ్గర నుంచి ఎన్ని ఐటమ్స్. కానీ భోజనానికి వెళ్తే 2-3 ఐటమ్స్ తింది మేము. బస్సులో 15-20 ఐటమ్స్ తిన్నాం, ఫ్రూట్స్ తో సహా. ఇంకెవరి బ్యాగులో ఏం చూడట్లేదు, తీయడం, అందరికి సర్వ్ చేయడం. అసలు పత్రి మహారాజ్ విశ్వరూపాన్ని అటువంటి సందర్భాల్లో మనం చూడాలి. ఈ యాత్రకి, ధ్యాన యాత్రకి ఎంత తేడా ఉందో చూడండి. ఇంకంతకంటే మనకి ఏం కావాలి? అందుకని నేను చాలా బాగున్నాను అని అనుకోండి. తర్వాత ఒక 2.5 సంవత్సరాలుగా నాకు తెలిసినటువంటి ఒక మాట మీ ముందు నేను ఉంచే ప్రయత్నం చేస్తాను, ఉంచాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే వర్తమానంలో మనం ఉన్నప్పుడు మన జీవితం ఎదుగుదలకు చాలా చాలా చాలా. శ్వాసను ఎందుకు గమనించాలి అని గురువుగారిని అడిగితే, అరే, ఒక్క శ్వాస మాత్రమే నిన్ను వర్తమానంలో ఉంచగలదు. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు కూడా బలీయమైనటువంటి మనస్సు ఓ 2-3 శ్వాసలైన తర్వాత మళ్ళీ అటో ఇటో తిప్పుతూ ఉంటుంది. అందుకనే మధ్య మధ్యలో నేనేం చేస్తానంటే, ఆలోచనలు వస్తే కట్ చేయండి, తిరిగి శ్వాసను గమనించండి అని చెప్తాను. అప్పుడేమవుతుంది మళ్ళీ, ఓహో, నేను ఇప్పుడు ఎందుకు ఇంటి దగ్గర ఉన్నాను, నేను ఎందుకు ఇప్పుడు బయట జరగబోయే విషయాల్లో ఉన్నాను, ఇప్పుడు నేను ఉండవలసింది శ్వాస మీద ధ్యాసతో కదా, శ్వాసతో అనుసంధానమై ఉండాలి కదా, ఎందుకు నేను ఇలా ఉంటున్నాను అని చెప్పి వెంటనే మళ్ళీ మనం శ్వాసను గమనిస్తాం. ఉంటామా? సీనియర్ మాస్టర్స్ అనితమ్మ లాంటి వాళ్ళైతే ఉంటారు. అలాంటి వాళ్ళైతే మళ్ళీ ఓ 4-5 శ్వాసలు అయిన తర్వాత మళ్ళీ అక్కడికో వెళ్ళిపోయిన ప్రోగ్రామ్ గురించి, లేదా రేపు ప్రోగ్రామ్ ఎలా చేయాలనో, లేదా రేపు షెడ్యూల్ ఏంటనో, లేదా నిన్న జరిగిన పాటల్లో ఏది బాగుందనో అక్కడికి వెళ్తాం. ఒక 5 నిమిషాలు ఆలోచించాక మళ్ళీ పత్రిక గారి మాట వినబడుతూ ఉంటుంది. హాయిగా కూర్చున్నాం, ఆలోచనలు వస్తే కట్ చేయి అంటే అయ్యో మళ్ళీ వస్తాం. కానీ దానికి ప్రత్యామ్నాయంగా కొంత సులువు మార్గం ఒకటి నాకు ఒక 2 సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడు ద్వారా అందింపబడింది. అంటే ఆ టైం కూడా వేస్ట్ అవ్వకుండా శ్వాసను గమనిస్తూ ఉండగా కూడా మనకి ఆలోచనలు వస్తున్నాయి, ధ్యానం కొంచెం కుదరడం లేదు అనే సంశయం ఉంటే దానికి నాకు చాలా మంచి రెమెడీ దొరికింది. నేను ఈ 24 నెలలు, సుమారుగా 26 నెలలు అయింది. 26 నెలలుగా నాకు అది కూడా నా ధ్యానానికి చాలా 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 ఉపయోగపడుతుంది. అది ఏమిటయ్యా, ఏం చెయ్యాలి అంటే,
వర్తమానంలో ఉండాలి. శ్వాస వర్తమానంలో ఉంచుతుంది. మరి పూర్తిగా శ్వాస వర్తమానంలో ఉంచినప్పుడు మరి నువ్వు ధ్యానం 10 నిమిషాలు చేస్తే 10 నిమిషాలు కుదిరిపోవాలి. గంట ధ్యానం చేస్తే గంట కుదరాలి కదా! మరి నాకు ధ్యానం కుదరట్లేదు అని ఒకళ్ళిద్దరు అంటున్నారంటే ఏదో జరుగుతోంది కదా! ఏం జరుగుతోంది? మన మనస్సు శ్వాసను విడిచిపెట్టి అటు ఇటు, అటు ఇటు తిరుగుతోంది. మళ్ళీ దానికి చెప్తే వచ్చి దాన్ని పట్టుకుంటుంది. ఆ బయటికి వెళ్ళేటప్పుడు కూడా తొందరగా మనకి అవగాహన అంటే మనసు వెళ్ళిపోతోంది అని ఒక చిన్న అవగాహన మనకొస్తే ఏం చేస్తాం? ఇంక బయటికి వెళ్ళనివ్వం. నేను చేసే పని అదే. బయటికి వెళ్ళనివ్వం. అప్పుడు చక్కగా మనం వెంటనే మళ్ళీ శ్వాస నిశ్వాసాలను గమనిస్తాం. అలా గమనించగా మన భ్రూ మధ్యలో శ్వాస స్థితమవుతోంది. ఇదంతా మీకు తెలిసినటువంటి సబ్జెక్ట్. కానీ ఆ 1, 2 నిమిషాలు కూడా బయటికి వెళ్తున్నప్పుడు ఇది వెళ్ళిపోతుంది అని మనకి ఎరుకను తీసుకొచ్చేది ఒక గొప్ప ప్రక్రియ. ఏం ప్రక్రియ అంటే వర్తమానంలో పూర్తిగా ఉంచే ఎరుక. ఆ ఎరుకతో మనం వర్తమానంలో ఎలా ఉండొచ్చో ఇప్పుడు నేను చెప్పే ప్రక్రియ ద్వారా కూడా నేను బాగా కనెక్ట్ అయ్యాను. అది మీకు ఎలా ఎలా ఉంటుందనేది ఒకవేళ మరి ఎవరెవరి ప్రణాళికను బట్టి ఉంటుందేమో. కానీ నాకు తెలిసైతే ఇది అందరికీ వర్తిస్తుందని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు చెప్పినటువంటి ఆ మాస్టర్ అంత శాస్త్రపరంగా చెప్పారు. ఏంటి అంటే మనకి భృకుటం మీద ముడి ఉంటుందండి. భృకుటం మీద ముడి ఉన్నప్పుడు ధ్యానమని కాదు. దేని పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండదు అని చెప్పారు. ఏంటి భృకుటం మీద ముడి అంటే అసలు ముడి ఉండాలంటే అక్కడ ఒక థ్రెడ్ ఉండాలి. అక్కడ ఒక తాడు ఉండాలి. ఆ తాడు మధ్యలో ఏదో అలా పడినప్పుడే కదా దాన్ని ముడి అంటాం మనం. ఆ ముడి ఉందంటే ఆ ముడికి యువతల వైపు తాడులో ఒక భాగం ఉంది. అవతల వైపు ఒక భాగం. మధ్యలో ముడి పడింది. ఇప్పుడు దీని నుంచి ఏదైనా ప్రయాణం జరుగుతుందనుకోండి. మధ్యలో ముడి అడ్డం వస్తుంది. ఇటు నుంచి ఏదైనా ప్రయాణం జరుగుతుందండి. మధ్యలో ముడి అడ్డం వస్తుంది. అంటే అది పర్ఫెక్ట్‌గా ప్రయాణం సాగదు. ఇప్పుడు ఆ ముడి ఎక్కడుందని చెప్తున్నాడంటే దాన్ని భృకుటం మీద ఉందండి. ఈ భృకుటం ముడి అంటారు దాన్ని అని చెప్పి చక్కగా చూపించారు శాస్త్రపరంగా. సార్ అసల ఈ ముడికి ఆ థ్రెడ్ అంటున్నారు మీరు. సరే థ్రెడ్ కిందే మనం బాగుంటున్నాం అంటే నాకు అర్థమయ్యేలాగా అలా చెప్పారు కదా! మరి యువతల భాగం ఏంటి? యువతల భాగం ఏంటి? మూడేంటి అని అడిగారు. అడిగితే ఆయన చెప్పారు. ఈ ఎడమ వైపు భాగం అంతా గతం అండి. కుడివైపు భాగం అంతా భవిష్యత్తు అండి. మనం ఎప్పుడు కూడా ఉంటే గతంలో ఉంటాం లేదా భవిష్యత్తులో. అందుకని వర్తమానీ భవ అని చెప్పి కృష్ణుడు అర్జునుడు చెప్పడం కూడా అదే. నువ్వు వర్తమానంలో ఉండు. నీ తల్లిదండ్రులు, నా తాతలు వాళ్ళందరూ వాళ్ళని ఎలా చంపనో వాళ్ళ గతంలో నాకు ఇలా చేశారని చెప్తున్నావు. భవిష్యత్తుకెళ్ళి నేను ఇటువంటి వాళ్ళందరిని చంపితే నా వంశస్థులందరిని నాశనం చేసుకున్నటువంటి పాపం వస్తుందేమో అక్కడ నేను ఏమి అనుభవించాలని చెప్తున్నావు. అరే! ప్రస్తుతానికి నీ దగ్గర ఉన్నటువంటిది బాణం. నువ్వు ఈ టైంలో చేయవలసిన పనేంటో చెయ్యి తప్ప, ఈ గతంలోకెళ్ళకు, భవిష్యత్తులోకెళ్ళకు. ఈ గతంలోకెళ్ళినా ఇప్పుడు పని చేయలేవు. భవిష్యత్తులోకెళ్ళినా ఇప్పుడు పని చేయలేవు. అని ఎంత క్లారిటీగా మనకు చెప్పారు కదా భగవద్గీతలో. పత్రి మహారాజ్ కూడా మనకు ఎన్నో సార్లు చెప్పారు. ఆయన ప్రతి ఆహ్, ప్రవచనంలోనూ కూడా ఎక్కడో చోట ఈ విషయాన్ని టచ్ చేస్తుంటారు వర్తమానంలోనే. ఈ వర్తమానంలో ఉండకపోవడమే అంటే ఈ గతాన్ని గుర్తు చేసుకున్నా, భవిష్యత్తులో గుర్తు చేసుకున్నా ఇక్కడ ముడి పడిపోతుంది. దాన్ని భృగుట ముడి అంటాం. ఇప్పుడు మనం ఆ ముడిని తీయాలి. ముడిని తీస్తే హ్యాపీగా ఉంటాం. కానీ ముడిని తీయాలంటే మనం వర్తమానంలో ఉండాలి. వర్తమానంలో ఉండగలుగుతున్నామా? వర్తమానంలో ఉండలేక కదా! ఈ గందరగోళం అంతా ఫేస్ చేస్తున్నాం. మరి ఆ వర్తమానంలో ఉండాలి అంటే ఆ ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను గమనించగలిగితే వర్తమానంలో ఉంటాం. ఎందుకంటే ఇది వర్తమానంలో ఉంది గదా! కానీ ఉన్నా గాని మనం అటు ఇటు వెళ్ళొస్తున్నాం గనక దానికి ఇంకొక చిన్న పని చేయమన్నాడు. నేననుకున్నాను అది మళ్ళీ ఏమన్నా బాగా కష్టమైందా ఏంటని చెప్పి. ఆయన ఒకే ఒక్క మాట చెప్పారు. మీరు ఏ పని చేస్తున్నా ఈవెన్ ధ్యానమే అనే కాదు.
బండి డ్రైవ్ చేస్తున్నా, వంట చేస్తున్నా, ఎవరితోనో మాట్లాడుతున్నా, ఏ పాట పాడుతున్నా, ఏది చేస్తున్నా మిమ్మల్ని పూర్తిగా ఎరుకలో వర్తమానంలో ఉంచేది మీ చిరునవ్వే అని చెప్పాడు. ఎప్పుడు పెదాల మీద చిన్నగా చిరునవ్వు మెయింటైన్ చేయండి. అది ఎలా ఎంతవరకు వెళ్ళాలంటే మీరు నిద్రపోయేటప్పుడు కూడా పెదాలు చక్కగా చిరునవ్వుతో నిద్రపోవాలి. అంత మీరు అలవాటు చేసుకున్నప్పుడు ధ్యానం కూడా మీరు చిరునవ్వుతో చెయ్యగలిగే స్థాయికి ఎప్పుడైతే వస్తారో ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించడం ఈజీ అవుతుంది. ఎప్పుడు చిరునవ్వు పెదాల మీద మీరు మెయింటెనెన్స్ చేస్తారో మీ మనసు గతంలోకి గాని, భవిష్యత్తులోకి గాని వెళ్ళదు. కావాలంటే మీరు ఇప్పటి నుంచే మొదలుపెట్టండి అని చెప్తే నాకు ఇప్పటిదాకా అలవాటు ధ్యానం చక్కగా కూర్చోవడం, కాళ్ళు 2 ఎదర కుర్చీలో పెట్టుకోవడం, వెనకాల తలగడేసుకోవడం, హాయిగా కూర్చొని శ్వాసను గమనిస్తాను. అలాగే శ్వాస అయిన తర్వాత నిద్రొస్తుందో, ఏమొస్తుందో తెలీదు మొత్తానికి. ఒక గంట పోయిన తర్వాత ఆఖరి 2 నిమిషాలు అన్నప్పుడు మళ్ళీ చక్కగా ఎరుకలోకి రావడం, చప్పట్లు కొట్టుకోవడం, ఎంతసేపు ధ్యానం చేసావంటే 2 గంటలు, 3 గంటలు చెప్పుకోవడం అలవాటు. కానీ చిరునవ్వు నవ్వాలి అంటే కాన్షియస్‌లో ఉండాలి కదా! శ్వాసను గమనిస్తూ ఆ చిరునవ్వు ఆగింది వెంటనే మళ్ళీ మనసు బయటికెళ్ళిపోతుంది. మళ్ళీ చిరునవ్వుతో. అలా చేయాలంటే ఎప్పుడూ ఎరుకుతా ఉంటాం. అదే సరైన ఎరుక అని కూడా 'వినీలాకాశంలో వింత కాంతి' అని దాంట్లో చాలా విపులంగా కూడా ఉంది. చదవండి అని చెప్తే మళ్ళీ నేను ఆ బుక్ కూడా చదివితే చిరునవ్వుకి ప్రాధాన్యత ఉంది. సో, అప్పుడు నేను ధ్యానంలో కూడా చిరుమందహాసంతో కూర్చొని ధ్యానం చేయడం. నాకసల చిన్నప్పటి నుంచి అలవాటే. ఎందుకో తెలీదు కొద్దిగా ఎక్కువగా నేను నవ్వుతాను. నా క్లాస్ కూడా సీరియస్‌గా ఉండదు. ఎందుకంటే వాళ్ళని ఏదో ఉద్ధరించడానికెళ్తే సీరియస్‌గా చెప్పాలి. నేను ఉద్ధరింపబడడానికెళ్ళినప్పుడు సీరియస్‌గా ఎవరికి చెప్తాను? నా ముందు ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళైతే ఎవరికి సీరియస్‌గా చెప్పి ఎవరికి వార్నింగులిచ్చి నేను క్లాస్ చెప్పాలి? వాళ్ళక్కడ కూర్చోవడం వల్ల నా లోపల ఏముందో అదంతా బయటికి వ్యక్తం చేస్తున్నాను. ఆ వ్యక్తం చేసిన దాంట్లో నేను ఆచరించేది బానే ఉంది. ఆచరించింది నేనిలా చెప్తున్నాను, ఆచరించట్లేదు. మరి నేను ఆచరించాలి కదా! వాళ్ళకి చెప్తున్నప్పుడని దాన్ని మళ్ళీ ఆచరణలోకి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అదే నాకిష్టం గూడా. ఎక్కడికన్నా క్లాస్‌కెళ్తే మాకు బిక్కిన శ్యామలరావు గారు నాకు సంగీతం నేర్పిన గురువుగారు ఒకాయనున్నారు. ఆయన 108 సంవత్సరాలు జీవించారు. 13 కిలోమీటర్లు మా ఊరికి ఆయన ఊరు. అక్కడి నుంచి సైకిల్ తొక్కుకొని ప్యాంట్ పైకి మడత పెట్టుకొని సైకిల్ తొక్కుకొని భీమవరం వచ్చి టీ ఇష్టం ఆయనకి. టీ తాగి మాకు ఉచితంగా సంగీత భిక్ష పెట్టారాయన. ఆయన ఓ మాట అనేవారు. "అరేయ్! నువ్వు స్టేజ్ ఎక్కి కచేరీ చేస్తావు కదా! కచేరీ చేసే ముందు నువ్వేదో గురు బ్రహ్మ గురు విష్ణు నువ్వేమనుకుంటావో అనుకో. అనుకుని నువ్వు ఒకసారి నీ ముందు కూర్చున్నటువంటి ఆడియన్స్‌ని నువ్వు దేవుళ్ళుగా భావించు. దేవుళ్ళుగా భావించి నీ కచేరీ వినడానికి దేవుళ్ళొచ్చి నిన్ను ప్రోత్సహిస్తున్నారు అని అనుకో తప్ప, నువ్వేదో కచేరీ చేసి వాళ్ళకి నీ సంగీతం, నీ మాటలు వాళ్ళనేదో ఉద్ధరించడానికి, వాళ్ళని ఆనందింపజేయడానికి వెళ్ళినయి నువ్వు అనుకోవద్దు. ఎప్పుడు అనుకోవద్దు. వాళ్ళు నిన్ను ఆశీర్వదించడానికి, నీ ఎదుగుదల కోసం వచ్చి నీ ముందు కూర్చున్నారు అని అనుకున్నానని. ఎప్పుడో సంగీతం నేర్చుకునేప్పుడు 45 ఏళ్ల క్రితమే. 45 ఏళ్ళేంటి 50 ఏళ్ళు అవుతుంది. అప్పుడే 58 సంవత్సరం, 59వ సంవత్సరం నేను 9వ ఏటనే గురువుగారి దగ్గర సంగీత భిక్ష తీసుకోవడం నేర్చుకున్నాను. అప్పుడు చెప్పేవారాయన. తర్వాత 1, 2 కార్యక్రమాల్లో నాకు అయన్నీ మర్చిపోయి ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాను నేను. ఈవేళ నేను అది వాయిస్తున్నాను, ఇది వాయిస్తున్నాను. నేనంతా ఇంత అనుకున్నాను. తర్వాత ధ్యానంలోకొచ్చిన తర్వాత ఇంకా కొంచెం క్లారిటీ వచ్చింది. ఆ రోజు గురువుగారు చెప్పింది ఈ దేవుడి గురించి అయ్యుంటారని చెప్పి. ఇప్పుడు నేను ఎక్కడ క్లాస్ చెప్పడానికెళ్ళినా నా దగ్గర 10 మందున్నా, 100 మందున్నా, 1000 మందున్నా వాళ్ళందరూ నన్ను ఉద్ధరించడానికి వచ్చారు తప్ప నాదేమీ లేదు అని అనుకుని ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను. మరి అప్పుడు నేను సీరియస్‌గా ఏం చెప్పాలి వాళ్ళకి? వాళ్ళకి ఏం తెలీదని అక్కడికొచ్చారు. ఒకళ్ళని కొడితే అది పాపమని ఎవరికి తెలీదండి భూమి మీద? ఒకళ్ళని తిడితే అది తప్పు అని ఎవరికి తెలీదు ఈ భూమి మీద? ఒకళ్ళకి అన్నం పెట్టి ఒకళ్ళ కడుపు నింపుతున్నామంటే అది పుణ్యము. ఆ పుణ్యం వల్ల భోగాలొస్తాయని ఎవరికి తెలీదు? ఒక ఆలయానికి చందా ఇస్తున్నామంటే ఆ దేవుడు నాకు పుణ్యాన్నిస్తాడు. వచ్చే జన్మలో మంచి జన్మనిస్తాడు అని ఎవరికి తెలీదు. అన్నీ తెలిసే కదా చేస్తున్నాము. మరి ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా కర్మలు దగ్ధమవుతాయి.
ఎప్పుడైతే కర్మలు దగ్ధమయ్యాయో మనం చక్కగా మరు జన్మ లేకుండా చివరి జన్మ చేసుకుంటాం. ఎవరికి తెలియదు? ఇవన్నీ వచ్చినటువంటి వాళ్ళకి, వినేవాళ్ళకి, అనేవాళ్ళకి అందరికీ తెలుసున్న విషయాలే. అయినా గాని మనం చక్కగా దాన్ని ఎందుకు 1కి 2 సార్లు ఇలా క్లాసెస్‌లోను, జూముల్లోను అలా చెప్పుకున్నామంటే, మనం ఎరుకలో లేకుండా ఉండిపోతున్నాం. గతంలో ఉండిపోతున్నాం, భవిష్యత్తులో ఉండిపోతున్నాం. దాన్ని గుర్తు చేయడం కోసం ఇలా మాస్టర్‌లొచ్చి క్లాస్ చెప్తున్నారు తప్ప అక్కడ ఎవరిని ఉద్ధరించడానికి కాదు. తెలుసున్నటువంటి విషయాన్ని గుర్తు చేయడానికి మాత్రమే అనే భావన నాకైతే 100% ఉంది. అందుకని నేను చక్కగా హాయిగా నవ్వుతూ, మధ్య మధ్యలో హాస్యపు మాటలు మాట్లాడుతూ వాళ్ళందరికీ నాకైతే నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది వాళ్ళకి చెప్పి, వాళ్ళ ఆశీర్వచనాలు నేను తీసుకొని వెళ్ళడం జరుగుతోంది ఈ 22, 23 సంవత్సరాలుగా. అప్పుడు నేను ఆయన్ని అడిగాను. మళ్ళీ ఆ మాస్టర్‌ని, ఆ గ్రేట్ మాస్టర్‌ని, ఆ గ్రాండ్ మాస్టర్‌ని అడిగాను. సార్ నవ్వుకి మన మైండ్‌కి ఏంటి సంబంధం ఏంటి? శ్వాసానుసంధానం అంటే క్రియాయోగం చెప్పారు గురువుగారు. అది నాభి దాకా వెళ్లి వస్తున్నప్పుడు మన కుండలిని శక్తి దగ్గర నుంచి, చక్రాల దగ్గర నుంచి ఇయన్నీ కూడా యాక్టివేట్ చేస్తుంది ఆ శ్వాసని మీరు ప్రాక్టికల్‌గా కూడా చెప్పారు. మరి మా గురువుగారు ఈ చిరునవ్వు చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అసలు దానికి కొంచెం ఇంకా వివరణ ఇవ్వండి అంటే, అప్పుడు ఆయన చెప్పినటువంటి మాటేంటంటే, మానవుడు ఆనందంగా ఉన్నాడు అని ఎలా వ్యక్తం చేయగలడు అని అడిగారు. 10 మందికి భోజనం పెడుతున్నాడంటే వాడు ఆనందంగా ఉన్నాడని కాదు. ఆర్థికంగా ఉన్నాడని వ్యక్తం చేయగలరు. ఒక గుడి కడుతున్నాడు. ఒకళ్ళకి రూ. 1,00,000 చందా ఇస్తున్నాడు. వాడు ఆనందంగా ఉన్న ఇస్తున్నాడో, లేదా మోసం చేసి ఇస్తున్నాడో, లేదా పక్క వాళ్ళు డబ్బు ఇస్తున్నాడో, అది ఫిజికలే కదా అది. అది ఎలా చెప్తావు? అది కాదు. అప్పుడు ఇంకెలా చెప్తావు? అని అడిగాడు. ఇంకా ఆయన అలా అడగగానే మనకు కొంచెం సంశయం వస్తుంది కదా! సరే మనం అప్పుడు ఇంక మాట్లాడకూడదు. మనం ఒకసారే చెప్పాలి. ఆయన దగ్గర ఆన్సర్ ఉంది కాబట్టి మనం ఇంక మాట్లాడకూడదు. అలా చక్కగా వెయిట్ చేయాలి. సార్ సెలవియ్యండి సార్ అని చెప్పారు. అప్పుడు ఆయన చెప్పారు, మానవుడు ఆనందాన్ని వ్యక్తం చేయాలంటే 2 పద్ధతులున్నాయి. మొదటిది వాడి శరీరం నాట్యం చేస్తూ ఉంటుంది ఏ పని చేసినా. అంటే వాడు కంప్లీట్ ఆనందంగా ఉన్నాడనమాట. వంట చేస్తున్నా సరే చక్కగా ఆడుతూ, పాడుతూ హాయిగా వంట చేస్తూ ఉంటాం. బండి మీద డ్రైవ్ చేస్తున్నాం. చక్కగా హ్యాపీగా డ్రైవ్ చేస్తూ ఉంటాం. అలా ఏ పని చేసినా శరీరంలో ఒక చక్కని నృత్య హేళ ఉంటుంది. అది నటరాజస్వామికి ప్రతీక. అంటే నువ్వు ఆనందంగా ఉన్నావు అనేటటువంటి విషయాన్ని శరీరం వ్యక్తం చేసేటటువంటి ఒకానొక విధానం. అలా అని అందరూ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అలా యాంగ్జైటీగా చేయలేం కదా! ఇప్పుడు ఎవరో పెద్దలొచ్చారు. నువ్వు ఆనందంగా ఉన్నావు ఓకే. వారి దగ్గర చక్కగా వినయంగా, ఒద్దికగా ఉండాలి. అక్కడ నేను ఇలా ఇలా ఉన్నానని చెప్పి అక్కడ వ్యక్తం చేయలేవు కదా! అంచేత ఈ నృత్యాంజలి, ఈ నాట్య స్థితి అనేటటువంటిది ఒక 25% వరకు నువ్వు ఆనందంగా ఉన్నావని నేచర్‌కి ముఖ్యంగా నీకు నీ ముందున్నటువంటి నేచర్ ఉన్నదంతా నేచరే కదా! వ్యక్తం చేయగలదు. ఇక రెండవది ఇప్పుడు నేను చెప్పినటువంటి చిరునవ్వే. నీ పెదాల మీద చిరునవ్వు ఉంది అంటే నువ్వు ఆనందంగా ఉన్నట్లే అని చెప్పారు. అది చాలా బావుంది స్వామి. ఇంకా కొంచెం దీన్ని వివరణ ఇవ్వండి అన్నా. అంటే ఆయన ఇంకా కొంచెం ముందుకొచ్చి ఆనందంగా ఉన్న చోట ఎవరుంటారు అని అడిగారు. దేవతలుంటారు సార్ అని చెప్పాను. తెలుసో తెలియకో. వెరీ గుడ్ అన్నాడు. దేవతలుంటారు సార్ ఆనందంగా ఉంటే అక్కడ దేవతలున్నట్టు. ఒక గుడిలోకెళ్తే అక్కడ దేవతలుంటారు గనుక ఆనందంగా ఉంటాం. మనం అక్కడ ఏదో హ్యాపీ ఫీల్ అక్కడ వరకు బయట ఎంత చికాకుగా ఉన్నా లోపలికైనా ఫీల్ అవుతాం. ఓ పిరమిడ్‌లోకెళ్ళాం. అప్పటిదాకా బయట ఎంత చికాకుగా ఉన్నా లోపలికెళ్ళగానే అరే! ఎంత బావుంది అని ఒక చిన్న స్మైల్ వస్తుంది. అంటే అక్కడ దేవతలున్నారు. మరి ఆ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు దేవతలు ఉన్నారని చెప్తున్నారు కదా స్వామి! నువ్వు మూతి బిగబెట్టుకొని ఏదో ఎలగబెట్టేయాలని లేదా ఆళ్ళు నన్ను ఇలా అన్నారని, ఈళ్ళు నన్ను ఇలా అన్నారని
ఆ గతాన్ని తోడుకుంటూ లేదా రేపు పొద్దున వాళ్ళని ఇలా చేయాలి, వీళ్ళని ఇలా చేయాలని చెప్పి ఈ ఈ ఫీల్స్ ఉన్నప్పుడు నీ పెదాల మీద చిరునవ్వు ఉంటుందా అన్నారు. ఉండదు సార్ అన్నా. పెదాల మీద చిరునవ్వు ఉండనప్పుడు నువ్వు గతంలోనూ, భవిష్యత్తులోనూ ఉండి నువ్వు ఏదో ఎలగబెట్టాలి, ఏదో చేయాలని ఒక నెగెటివ్ థాట్‌తో ఉన్నావు అంటే, నెగెటివ్ థాట్ దేనికి సంబంధించినయి అన్నాడు ఆయన. నేను వెంటనే నవ్వుతూ దెయ్యాలకు సంబంధించినయి సార్ అన్నా. ఆయన వెంటనే యెస్ 100% కరెక్ట్ అన్నాడాయన. నీ పెదాల మీద చిరునవ్వుంటే నువ్వు ఏ దేవతల్ని ప్రార్థించక్కర్లేదు రమ్మని. వాళ్ళు ఆటోమేటిక్‌గా నీ దగ్గరికొచ్చేస్తారు. ఎందుకంటే దేవతా స్థలం చిరునవ్వంటే. నీ దగ్గర చిరునవ్వు లేకుండా మూతి బిగబెట్టుకొని ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే కనిపించాను నువ్వు ఎన్ని కేకలేసినా వాళ్ళు రారు. ఎందుకంటే నీ ఆరాలో వాళ్ళకి కావాల్సింది లేదు. హ్యాపీనెస్ లేదు. లేనప్పుడల్లా నువ్వు మనిషివిరా. నువ్వు ఎవరింటికన్నా వెళ్ళావు. వాళ్ళు చక్కగా చిరునవ్వుతో రండి ప్రసాద్ గారు. ఎలా ఉన్నారు ప్రసాద్ గారు? రండి, రండి మంచినీళ్ళు తాగుతారని చిరునవ్వుతో పలకరిస్తే మళ్ళీ నెక్స్ట్ జర్నీలో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అనిపిస్తుంది. వాళ్ళు కొంచెం మొఖం చికాకుగా పెట్టి ఎందుకొస్తావు అన్నట్లుగా ఫీలింగ్ పెట్టి మొఖం బిగబెట్టుకొని, మూతి బిగబెట్టుకొని ఆళ్ళున్నారనుకో నెక్స్ట్ టైమ్ నువ్వు వెళ్తావా అన్నారు. నిజంగా వెళ్ళాలనిపించినా వెళ్తావంటే వద్దులే అంత అనీజీ మనమే అనీజీ ఫీల్ అవుతాం కదా! మరి ఒక మనిషే అలా ఫీల్ అయినప్పుడు దేవతలేమైనా తక్కువ వాళ్ళా? వాళ్ళకి కూడా ఉండవా? ఆనందంగా ఉంటే వస్తారు వాళ్ళు. ఆనందంగా లేపోతే వాళ్ళు రారు. కానీ ఆనందం లేకపోతే ఎవరొస్తారు? వాళ్ళక్కడికొస్తారు. ఇంకా దాన్ని మనల్ని శాడిజాన్ని ఎక్కువ చేస్తారు అని ఆయన చెప్పడం. అప్పటినుంచి ఓహో! నా చిన్నప్పటి నుంచి నేను నవ్వుతూ ఉన్నానంటే, హాస్యంతో ఉన్నానంటే, నేను పర్ఫెక్ట్‌గా ఉన్నాను. అందుకే 40 ఏళ్ల క్రితం తిండి లేనటువంటి నాకు, ఈరోజు మరొక 10 మందికి అన్నం పెట్టే స్థాయినిచ్చింది ఆ చిరునవ్వు అని చెప్పి చాలా విశ్వసించి, ఈ 24, 26 నెలల నుంచి మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడే నేను శ్వాసను గమనిస్తూ చక్కగా ఆ చిరునవ్వుని మెయింటైన్ చేస్తున్నాను. ఈ మెయింటైన్ చేసిన అంటే ఈ చిరునవ్వుతో ఉండడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం తొందరగా థాట్‌లెస్ స్టేజ్‌కెళ్ళటం, ధ్యానం బాగా కుదరటం, ధ్యానం పట్ల కూడా చక్కని అవగాహన రావడం. ఈవెన్ బుక్ చదివేటప్పుడు కూడా అంటే ఆయన ఏం చెప్పారంటే, ప్రతి క్షణం నీకేదో కోపమొచ్చింది. అది తప్పేం కాదు. ఎందుకంటే ఈ ఎర్త్ మీద ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. దుఃఖం వచ్చింది. లేదా ఎవరో ఏదో అంటే ఈర్ష్య వచ్చింది, ద్వేషం వచ్చింది. అన్నీ ఉంటాయి నాన్న. కానీ అవి వస్తున్నాయని తెలియగానే ఒక్క చిరునవ్వు నవ్వు. అది ఎవరికీ తెలీదు కదా! చిన్న స్మైల్ చేసుకో. ఇమ్మీడియేట్‌గా నీకు ఆ ఎమోషన్ నీ దగ్గర నుంచి త్వరగా బయట పడిపోతావు. నువ్వు బయట పడతావు. అది కూడా బయట పడిపోతుంది. బయటికెళ్ళిపోతుంది నీ దగ్గర నుంచి అని చెప్పి వారు చెప్పడం నిజంగా చాలా, 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 చాలా హ్యాపీ అనిపించింది. అది మీతో పంచుకునే అవకాశం. ఇంకా పత్రి మహారాజ్‌తో నా ప్రయాణం 22 సంవత్సరాలు కొనసాగింది. 22 సంవత్సరాల్లో ఎన్నో తింగరి క్వెషన్‌లేస్తే ఆయన కొట్టారు. తెలిసి తెలియక కొన్ని ప్రశ్నలేస్తే వెరీ గుడ్ రా! భలే అడిగావని చెప్పి దాని వివరణ ఇచ్చారు. మరి అటువంటి మహానుభావుడు మన రూపాల్లో, శ్వాస రూపంలో, పిరమిడ్ల రూపంలో, ధ్యాన జగత్తు రూపంలో, సేవా జగత్తు రూపంలో జరగడం చాలా గొప్ప విషయం. మరి ఈ రోజున మీ అందరితో నా ఆనందాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి ఈ జూమ్ సెక్షన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నెల 21 తారీఖు నుంచి 31 తారీఖు ఉదయం 10 గంటల వరకు కట్టాల్లో లక్షల మంది యోగులు, ధ్యానుల మధ్య చక్కని కార్యక్రమం తపస్థలి గురువుగారు సమాధి చేయబడినటువంటి ఆ స్థలం ప్రాంగణంలో జరుగుతుంది శక్తి స్థల్లో. తప్పనిసరిగా అందరినీ నా తరపున కూడా ఆహ్వానిస్తూ, నా కార్యక్రమం అయితే 24వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి 6:30 గంటల వరకు మన కార్యక్రమం అంటే సంగీతనాద ధ్యాన కార్యక్రమం ఉంది. తప్పనిసరిగా వీలైతే ఆ రోజుకి కూడా మీరు ఉండేలా ప్లాన్ చేసుకొని నన్ను బ్లెస్ చేయమని కోరుతూ, ముఖ్యంగా నేను అన్ని గ్రామాలు తిరుగుతూ ధ్యాన ప్రచారం చేస్తూ, సౌండ్ సిస్టమ్ నాదే,
ఒక నలుగురు టీం ఉంటాం మేము. ఆర్కెస్ట్రా తీసుకుని, ఎందుకంటే డైరెక్ట్‌గా ధ్యానం అంటే వినేవాళ్ళు సంఖ్య కొంచెం తక్కువ ఉంటుందని నాకు వచ్చినటువంటి అవకాశం ఏంటంటే పాటలు పాడి, నా సంగీతంతో ఆ గ్రామస్తుల్ని ముందు ఆకట్టుకొని, తర్వాత నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో శాకాహార జగత్తు గురించి, పిరమిడ్ జగత్తు గురించి, ధ్యాన జగత్తు గురించి నేను వాళ్ళకి ప్రబోధించేటటువంటి అవకాశాన్ని నాకు ప్రకృతి పత్రి మహారాజ్ ద్వారా ప్రసాదించడం జరిగిందని మనవి చేస్తూ, చివరిగా మీ గ్రామాల్లో ఎప్పుడైనా ధ్యాన ప్రచారం చెయ్యాలి. కొంచెం ఈజీగా గ్రామం అంతా ఒక తాటి మీదకి రావాలి. ఒక్కసారే ఆ గ్రామంలో ధ్యానం పూర్తవ్వాలి ప్రచారం అని అనుకునేవాళ్ళు చక్కగా అనితమ్మను గాని, నన్ను గాని సంప్రదిస్తే వచ్చి సౌండ్ సిస్టమ్‌తో సహా వచ్చి నేను కార్యక్రమాలు మీ గ్రామాల్లో చేయడానికి అవకాశం ఉందని మనవి చేస్తూ, వేణువు మరి ఒక్కొక్క జూమ్‌లో ఆడియో రావట్లేదు అని అంటున్నారు. అది ఏంటో తెలీదు. నేను ఒక హాఫ్ మినిట్ ప్లే చేస్తాను. అది వస్తుంది రాలేదనేది నాకు చెప్తే, మనం ఒక 2, 3 నిమిషాలు ఈ వేణునాదంతో ధ్యానం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు అది వినపడుతుందా లేదా చెప్పండి? రావట్లేదు సార్. అది మనకి ఒక చిన్నది ఉపయోగించుకోవాలన్నమాట. వస్తుందండి? వినిపించట్లేదు సార్. వినిపించట్లేదు. మనకి మన ఫోను, ల్యాప్‌టాప్‌లలో ఒక చిన్న దానికి సంబంధించింది టెక్నికల్‌ది ఉంటుంది. ఉంటుందా దాన్ని మీరు? ఇన్‌స్టాల్ చేసుకుంటే అప్పుడు వినిపిస్తుంది. అయితే నాదొక చిన్న డౌట్ సార్. అమ్మా చెప్పండి. ఇప్పుడు మీరు 14 ఇన్‌స్ట్రుమెంట్‌లని ఏకకాలంలో వాడతారు. ఇప్పటి వరకు దగ్గర దగ్గర 20 దేశాల్లో పైగా మీరు మీ ప్రదర్శనలు ఇచ్చారు. అవును. ఇదంతా మీ సంగీత సాధన, ధ్యాన సాధన ఈ రెండిటి వల్లే అంటారా? అమ్మా అది నాకు చాలా మంది ఏమంటారంటే, నాకు కష్టం వచ్చింది. ఎవరికీ లేని కష్టం నాకే వచ్చింది. ఆ! ఇందులోంచి బయటపడిపోవాలి. ఓ దేవుడా అంటారు. దేవుళ్ళని కూడా మార్చేస్తారు. మతాలు మార్చేస్తున్నారు. కానీ నా జీవితంలో నాకున్నటువంటి కష్టమే నన్ను ఈ రోజున ఈ స్థాయిలో ఉంచింది. ఎందుకంటే ఒకప్పుడు ఫుడ్‌కి లాటరీ కొట్టినప్పుడు బ్యాండ్ మేళం వాళ్ళు పిలిచి తాళమే నీకు రూ. 10 ఇస్తామన్నారు. నా దగ్గర లయ ఉంది. సంగీతం అంటే ఇష్టం. తాళం వేసాను రూ. 10 ఇచ్చారు. ఇది కాదు. ఇంకోటేదో నేర్చుకున్నాను. అందులో రూ. 10 ఇచ్చారు. ఇంకో దానికెళ్ళాను. అందులో రూ. 20 ఇచ్చారు. ఒక గురువుగారు దొరికారు. ఫ్లూట్ "అరేయ్! ఇయన్నీ పిచ్చి పిచ్చేరా కొద్ది రోజులుంటాయి పోతాయి. నువ్వు శాస్త్రం నేర్చుకో" అన్నారు. శాస్త్రం నేర్చి విజయనగరం కాలేజీలో డిప్లొమా చేయించారాయన. టీటీసీ చేయించారు. టెక్నికల్ అంటే నన్ను టీచర్ ట్రైనింగ్ కూడా చేయించారక్కడ గవర్నమెంట్ ఆథరైజ్డ్‌గా. ఇవన్నీ నాకు ఒకప్పుడు నేను కష్టం అనుకున్న దాని వల్ల ఇవన్నీ ఒక్కోటి నేర్చుకుంటే, ఈ రోజున నన్ను మీ అందరి ముందు "పిప్పళ్ళ ప్రసాద్" అనే దానికి స్థాయికి తీసుకొచ్చింది. అందుకని మన జీవితంలో ఏదైనా చిన్న సమస్య గాని, కష్టం గాని ఉంటే అది మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్తుంది. దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. అలా నేను నేర్చుకున్నాను. గురువుగారి చేతిలో పడిన తర్వాత బంగారు పళ్ళెం అయిపోద్ది కదమ్మా! ఏ పళ్ళెమైనా ఆయన ఆయన స్పర్శ తగలగానే బంగారు పళ్ళెం అవుద్ది. అలా బంగారు పళ్ళెం అయ్యాను నేను. సార్ మీతో మాట్లాడటానికి ఉన్నారు. వసుమతి గారు మాట్లాడండమ్మా. మ్యూట్ లోనే ఉంటున్నారు. నమస్తే అండి. అమ్మా ఇంత నమస్తే. అద్భుతమైన టెక్నిక్స్ నేర్పారు ఈ రోజు. ఇంకా కొన్ని టెక్నిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి అవి. థాంక్ యూ అమ్మా. ఈ నవ్వుతూ ఉండాలి అనేది ప్రబోధ్ కూడా చెప్తున్నాడు. నవ్వుతూ ఉండండి, డాన్స్ చెయ్యండి. ఈ రెండు తను కూడా ఎక్కువ అప్లిమెంట్ చేయించుతాడు ప్రబోధ్ కూడా. అవునమ్మా. ఆనందంలోనే అన్ని అందుతాయి అనేది చాలా గ్రేట్నెస్. యెస్ అమ్మా. అవును, ఆనందంతోనే అన్ని అందుతాయి. హ్మ్. నువ్వు ఎంత కష్టంలో ఉన్నా సరే నీ చిరునవ్వు నీకు అన్ని అందిస్తది. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా మీరు ఎవరి పేరైతే చెప్పారో ఆయన ద్వారానే నేను పొంది కొంచెం ధ్యానంలో ఎదరికెళ్తున్నాను. అదే అదే. ధన్యవాదాలు సార్. థాంక్ చాలా యూ. ధన్యవాదాలు. థ్యాంక్ కానీ యూ అమ్మా. అల్టిమేట్‌గా మనం చేయవలసింది మాత్రం ఉచ్ఛ్వాస, నిశ్వాసల్ని విడిచిపెట్టరాదు. అది వదలము. అది ఎన్నొచ్చినా మన శ్వాస ధ్యాస ధార మన గురువు అద్భుతంగా
మనకి అందించేశాడు ఆయన. దానికి ఇవన్నీ కూడా చాలా చాలా సహకరిస్తున్నాయి. అవును. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ధనా గారు మాట్లాడండి. నమస్తే ప్రసాద్ సార్, నమస్తే. అయ్యా నమస్తే అండి. అయ్యా అయ్యా ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరంటే నాకు చాలా ఇష్టం. సో మీ వాయిస్ లో అంత మ్యాజిక్ ఉంది సార్, స్టేజ్ ఆడియన్స్ అంతా అలర్ట్ అయిపోతాం. సో వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా మంచి కాన్సెప్ట్ చెప్పారు, బ్రుకుటుముడి. సో లెఫ్ట్ అండ్ రైట్, సో మనం ఎలా వర్తమానంలో ఉండాలి, ఏదో భలే ఉంది సార్ ఇది కొత్తగా. చాలా బాగుంటుంది సార్. మనం వర్తమానంలో ఉండాలని ఎంత ప్రయత్నించినా ఉంచనివ్వద్దు. కానీ నవ్వు నవ్వు కనుక మనం నవ్వు అంటే కంపల్సరీ మనం దీంతో లింక్ అయి ఉండాలి కదా. అది మనకు బాగా ఉపయోగపడుతుంది. నాకు బాగా ఉపయోగపడింది సార్. నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉంటాం మనం వర్తమానంలో, అంటే నలుగురిలో ఉన్నా కూడా వర్తమానంలో ఉండేది చాలా ఇంపార్టెంట్ సార్. కానీ ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు ఒక్కోసారి. మన ఎమోషన్స్ తీసుకెళ్ళిపోద్దండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్టేజ్ లో డాన్స్ చేయకుండా ఉండలేము సార్ ఎండింగ్ లో. దట్ ఈస్ యువర్ నాకు యాక్చువల్ గా ఆ తల్లి గోదావరి సాగిపోతున్నది అనే పాట నాకు 2007లో అది నేను ట్యూన్ చేసుకుని దాన్ని రికార్డ్ చేసి 9 పాటలు పత్రి గారికి జట్టి మేడం అని ఒక ఆవిడ ఉండేవారు రాజమండ్రిలో, జట్టి జ్యువెలర్స్ అని. ఆ మేడం ఇంట్లో పట్టుకెళ్ళి ఆ సీడీ వినిపించినప్పుడు ఆయన ఒకటే అన్నారు, ఒరే ఇప్పటి నుంచి ఈ తల్లి గోదావరి పాట వేరే ప్రక్రియకి తీసుకెళ్తుందిరా అన్నాడు ఆయన. నాకు అది అర్థం అవ్వలేదు. తర్వాత మళ్ళీ అందరూ లేచి డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాం. ఇప్పుడు నా ప్రోగ్రామ్ ఎలా అయిందంటే, క్లాస్ చెప్పినా ప్రోగ్రామ్ చేసినా చివరిలో ఆ పాట పాడకుండా అందరితో డ్యాన్స్ చేయకుండా ప్రోగ్రామ్ క్లోజ్ అవ్వట్లేదు నాది. అలా అంతవరకు వచ్చేసింది ఆ డ్యాన్స్ మెడిటేషన్ అనేది. కానీ అప్పట్లో ఉంది అది. ఇప్పుడు ఇంకా నాకు కొంచెం క్లారిటీ వచ్చింది అనమాట, నేను చేసే పని కరెక్ట్ అని. థ్యాంక్ యూ అండి. చాలా మంది ఉన్నారు. చలపతిరావు గారు మాట్లాడండి. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు చలపతిరావు, మాచల్ నుంచి మాట్లాడుతున్నా అండి. అందరి గురు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దంపతులకు నా యొక్క ఆత్మ ప్రణామాలు మేడం. పిప్పల ప్రసాదరావు గారి క్లాసు చాలా బాగుంది మేడం. మాది నాగార్జున సాగర్ దగ్గర మాచల మేడం. తిరుమల నాథ పిరమిడ్ ఓపెన్ కి సార్ వచ్చాడు మేడం, నేను చూశాను మేడం. ఆ సార్ యొక్క నెంబర్ కొద్దిగా ఇవ్వండి మేడం. నేను పెట్టేస్తాను చాట్ బాక్స్ లో. నారాయణరావు సార్ మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. అయ్యా నమస్తే అండి. అయ్యా సారు చిన్న పల్లెటూరు మా ప్రకాశం జిల్లా సిఎస్ పల్లె మా ఊరికి కూడా వచ్చాడు. మా తమ్ముడు అప్పుడు దాకా మెడిటేషన్ తెలియదు, బండ రాళ్ల మీద కూర్చోబెట్టి అరగంట సేపు ధ్యానం చేయించాడు. సార్ ఒక ఘనత, ఎవరి చేతైనా ధ్యానం చేయించగలడు. మనకి ప్రసాదం అంటే అందరూ ప్రసాదం లాగా ఈ ధ్యానము సంగీతాన్ని చక్కగా చిరునవ్వుతో సార్ అందిస్తూ ఉంటాడు. ఎక్కడ చూసినా ఆయన పేరు మామూలుగా పిఎస్ సబ్జెక్ట్ లాగా, పిప్పల్ల ప్రసాద్ పీపీ లాగా అద్భుతంగా, పీపీ అంటే ప్లేటర్ అన్నమాట, కోర్టులో లాయర్ లాగా ఈ జనావళి కోర్టులో అద్భుతంగా చక్కటి చిరున శివోహం కూడా చక్కగా చేశారు. మరి 24 అంత సెలవు రోజు కాబట్టి సార్కి ఇచ్చారు, ఎక్కువ మంది వస్తారని చెప్పప్పుడు సార్ని బాగా ఎన్నుకొని మరి చక్కగా మన జూమ్ కూడా వచ్చి ఈరోజు చెప్పడం జరిగింది. ఈ రోజు ముక్కోటి ఏకాదశి, మామూలుగా భీష్మ ఏకాదశి, ఈ రోజు విష్ణు సహస్రనామాలు మొత్తం కూడా ఉంది. ఏకాదశి రోజు చక్కగా నవ్వుతూ మన 2 అంకెలు పైన ఒక అంకె కింద ఒక అంకె, అది ఏకం అన్నమాట. అట్లా నవ్వడమే ఏకాదశి. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ అండి. ఈసారి అడుగుతున్నారు, మీరు స్టేజ్ మీద ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు మీ అనుభవం ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు, చాట్ బాక్స్ లో పెట్టారు. అదే మేడం, నాకు అసలు ఏం తెలియదు మేడం. నాకు ఆ ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు వాయిస్తాను. నేను పత్రి మహారాజుని అనుకుంటాను. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు స్వామి. ఈ కార్యక్రమం ఎలా నడిపించాలో మీరు నడిపించి, ఎవరెవరికి ఏమి అందింపాలో అది అందించండి. నేను ఈ ఫ్లూట్ ని ఇన్స్ట్రుమెంట్ కింద ఎలా వాడుకుంటున్నానో మీరు నన్ను అలా వాడుకోండి అని నేను గురూజీని ప్రార్థించుకుంటాను. దత్తాత్రేయ స్వామిని మెయిన్ ఎక్కువ నేను ప్రేయర్ చేస్తాను కూడా. థ్యాంక్ యూ అండి. లక్ష్మి గారు మాట్లాడండి. శుభోదయం ప్రసాద్ మాస్టర్. అమ్మా నమస్తే అమ్మా. అద్భుతం సార్, అసలు ఎంత ఆనందంగా అంటే అసలు తారక మంత్రాలు సార్ మీరు చెప్పినటువంటి 2 కూడా. అసలు ప్రతి ఒక్కరికి కూడా, ఏ ప్రాణికైనా సరే బ్రహ్మ తారక మంత్రాలు ఇచ్చేసారు సార్. అసలు
ఎప్పుడూ చిరునవ్వుతో ఉండడము అసలు ఏంటి సార్ అసలు అంత అద్భుతం అసలు అన్నీ అందులోనే వచ్చేస్తాయి. అన్నీ అందులోనే సమకూర్చుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది సార్. నేను చాలా బాగున్నాను. అసలు ఈ మాట అసలు ఎంత అద్భుతం సార్. అసలు చాలా బాగున్నాను. ఇంకా మీరన్నట్టు తథాస్తు అంటే బ్రహ్మాది కోటి దేవతలు కూడా దీవించేసినటువంటి తారక మంత్రం సార్. చాలా ఆనందంగా ఉందసలు మీరు ఈరోజు మీ క్లాసు. చాలా మందికి అసలు ఇది చాలా మందికి చేరాలి సార్. నేను అందరికీ షేర్ చేస్తాను. చాలా అద్భుతంగా ఉంది. పత్రిజీతో మీ ప్రయాణం అసలు మొదట్లో సార్ ఒక 10 సంవత్సరాల క్రితం ఒక 2, 3 సంవత్సరాలు మీతో ప్రయాణం చేసే అదృష్టం కూడా కలిగిన తర్వాత నుంచి మీ క్లాసులు వినడం, మీ మ్యూజిక్ వినడం, ఆనందించడం, ఆస్వాదించడం అన్నీ కూడా చేస్తున్నాం సార్. చాలా అద్భుతం అండి. అలాగే మీరు చెప్పినటువంటి బ్రుకిటీ ఆహ్, ఆ కాన్సెప్ట్ ఉంది సార్. చాలా అద్భుతం సార్. దీన్ని అందుకోగలిగితే అందరూ కూడా ఆనంద స్థితిని చేరినట్టే, ఆనంద లోకాల్లో విహారం చేస్తున్నట్టే సార్. చాలా అద్భుతంగా ఉంది. అసలు ఏం చెప్పాలో తెలియట్లేదు సార్. చాలా ఆనందంగా ఉంది. మీకు శతకోటి ధన్యవాదాలు సార్ అసలు. అందరికీ మాస్టర్స్ అందరికీ కూడా ఒక బ్రహ్మతారక మంత్రాలు ఇచ్చేసారు సార్. ఆ 2 కూడా పట్టుకుంటే చాలు సార్. ఇంకేం లేదసలు. అంతా అందులోనే ఉంది. జన్మ జన్మలకి సరిపోయినంతంతా అందులోనే ఉంది సార్. చాలా అద్భుతంగా ఉంది. అందరికీ షేర్ చేస్తాను సార్. మాస్టర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా గీతా జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మరి అక్కడ పిప్పళ్ళ ప్రసాద్ గారు ఉన్నారంటేనే అది శివతాండవం మామూలుగా ఉండదు, వేరే లెవెల్లో ఉంటుంది. Yes, ఇంకా madam. ఈ రోజు గీతా జయంతి ఇవన్నీ అంటే సార్ని నేను ఎప్పుడో అడిగాను. సార్ షెడ్యూల్ బిజీ ఉంటారు తెలుసు కాబట్టి మధ్యలో నేను మళ్ళా సార్ని అడగలేదు. ఈ రోజు అంటే మొన్న మళ్ళా సార్ నాకు ఎప్పుడు రేటు అంటే నువ్వు ఎప్పుడంటే అప్పుడమ్మా అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి చూసుకుంటే ఈ రోజు గీతా జయంతి వచ్చింది. అసలు అది నాకు ముందు తెలియదు. నిన్న సాయంత్రం వరకు నాకు ఈ రోజు గీతా జయంతి అన్నది తెలియదు. ఈ రోజు మంది 36వ రోజు గీతా జయంతి ఇవన్నీ అసలు ముందు ఆ చిరునవ్వు ఉంది చూసారు, అది ఇంకా అద్భుతం. మనకి తెలిసినా తెలియకపోయినా ఈ చిరునవ్వు అన్నది ఉంటే హ్యాపీగా ఉంటావు. అది ఈ రోజు సార్ది విన్న తర్వాత నాకు అర్థమైంది, పర్వాలేదు నేను నవ్వుతున్నాను. ఈ క్లాస్ విన్న వాళ్ళు నాకు తెలిసి చాలా మంది నేను నవ్వుతున్నానా లేదా అన్నట్టు చెక్ చేసుకుంటారు. ధ్యానం ఇవన్నీ సంగతి నాకు తెలియదు. ముందైతే నేను నవ్వుతున్నానా లేదా. నవ్వటం ఒక యోగం కదండి. చాలా అద్భుతంగా ఉంది సార్. మీ విలువైన సమయాన్ని ఇచ్చి మనతో ఇక్కడున్న మాస్టర్స్ అందరితో మీ అనుభవాన్ని పంచుకున్నారు. మీరు ఈ రోజు మాకు జస్ట్ ఇంత చిన్న ఆన్సర్ ఇచ్చారు, కొంచెమే. మీ జ్ఞానం మేము ఇంకా తీసుకుంటాము మీ సమయాన్ని చూసుకొని. ఇప్పుడు కూడా తల్లి గోదావరి అంటే మేము తరలిపోతాము. సమయం దాటిపోయినా కానీ నేను అడుగుతున్నాను చూడండి. అంటే దానికి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఉండాలి కదా మరి. ఇన్స్ట్రుమెంట్ ఏమొద్దు, ఒట్టిగా మీరు తల్లి గోదావరి తరలిపోతుంది అనండి, మేము కూడా ఇలా ఊగేస్తాము, అయిపోతుంది ఇంకా అంతే. మీ నోటితో ఆ పాట జస్ట్ అలా అంటే చాలంతే. పల్లవి పాడతాను. పల్లవి మాత్రమే. తల్లి గోదావరి సాగిపోతున్నది, శ్వాస మీద ధ్యాసతో సాగిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, వికసిత పుష్పాలతో సాగిపోతున్నది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత అద్భుతంగా తల్లి గోదావరిలో మా వికసిత పుష్పాన్ని కూడా చేర్చారు. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్ చూసారు కదా మన పిప్పళ్ళ ప్రసాద్ గారి గాన మాధుర్యమే కాదు, ఈ రోజు మన ఆ గంగా ప్రవాహంలో కొంచెం చిన్న అమృత ధారలు కూడా తీసుకున్నాము. ఈ జ్ఞానాన్ని ఇందాక మేడం చెప్పినట్లు ఎవరు ఎంతమందికి షేర్ చేసుకుంటారో మీ ఇష్టం, లెక్కే లేదు. ఎవరికి అవసరం ఉందో వారికి అందరూ అందిస్తారని అనుకుంటున్నాను. నేనైతే ఈ వీడియోని ఇంకొకసారి మళ్ళా ఫస్ట్ నుంచి ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను. ఆ జ్ఞానం ఎవరు ఎంత తీసుకుంటాము అన్నది నాకు ప్రతిరోజు ఇది అలవాటే, కానీ మీతో మళ్ళా చెప్పడం నాకు ఇంకొక అలవాటు. ఎందుకంటే మనం చిన్న విషయాలే ఏదైనా పక్కింటాళ్ళు ఏదైనా కొని చూపిస్తేనే నచ్చితే దాన్ని 10 మందికి చెప్తాం, అక్కడ చీప్ గా దొరుకుతుంది తెచ్చుకోగా అని. మరి ఇంతటి అమృతాన్ని, ఇంత అద్భుతమైన వాక్యాలు, ఇంత జ్ఞానాన్ని అద్భుతం సార్. ధన్యవాదాలు మాస్టర్ అని మెసేజ్ పెడుతున్నారు. ఎంత మందికి చేరవేయాలి
అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని మీరు ఎంతమందికి చేరేస్తారో మీ ఇష్టం. థ్యాంక్ యూ సార్. మరొక్కసారి మనందరికి ఇంత మహాభాగ్యాన్ని ఇచ్చినటువంటి మనందరి గురువు మన పితామహ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జాన్ మహాయాగం సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాలు అన్నింటినీ వీక్షిస్తున్న వారికి మరి మనం అప్పుడు జాన్ మహాయాగంలో మన పిప్పల్ల సార్ని లైవ్ సెషన్ లో కలుస్తాం. అందరం ఎంతమంది వస్తారో మరి చూసుకోండి. 24వ తారీఖు సాయంత్రం ఇక్కడ చేతులు ఊపటం కాదు, ఆ రోజు స్టేజ్ ముందు ఆ ధ్యానం చేసుకుందాం. ఆ తర్వాత చివరిలో తల్లి గోదావరి అనుకుంటూ ఆడుతూ పాడుతూ మన ఆనందాన్ని ప్రకటించుకుందాం.